అయిపోయింది. పాపం పెద్ద ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో చుట్టాలు పడ్డాడు, ఎక్కడ లేని ప్రేమంతా ఉరుకుపోసేస్తుంది. అయిపోయిందండి. అంతేనండి, నీటి బుడగండి జీవితం. బుడగ ఎలాగొస్తుంది, తప్పని పేలిపోతుంది. మన జీవితం కూడా అంతేనండి. ఏంటి సంపాదన, ఈ ఇల్లు ఏమిటి, వాకిలు ఏమిటి, బంధువులు ఏమిటి, ఇన్ని రకాలుగా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆడవాళ్ళు వెళ్ళరు కాబట్టి ఇంట్లో మాట్లాడుకుంటారు. మగవాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటారు, ఆడవాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు. అంటే వేరే కొంతమంది వేరే పనుల్లో కూడా ఉంటారు. తెలంగాణ సైడ్ అంతా కూడా వేరే పనుల్లో ఉంటారు. మనిషి పోయారంటే వాళ్ళు బాధపడరు, ఆనందపడతారు, ఓ పార్టీ చేసుకుంటారు. తెలంగాణ కొంచెం ఈ లోపలికి వెళ్తే కరీంనగర్ మన వాళ్ళు ఎవరు బాల్మూరి స్రవంతి గారు వాళ్ళు చెప్తుంటారు, మనిషి పోయారంటే కొంచెం పార్టీ చేసుకుంటారు తెలంగాణ సైడ్. మన సైడ్ కొద్దిగా ఉన్నా లేకపోయినా కొంచెం కబుర్లు చెప్పేసి పాపం. అయితే అనేది ఏంటంటే ఇది దీని శ్మశాన వైరాగ్యం అంటారు. గంట 2 గంటలు ఉంటుంది. తర్వాత వీడు వచ్చేసి వీడి డబ్బులు, వీడి లెక్కలు, వీడి ఇల్లు, వీడి వాకిళ్ళు అన్ని కూడా మళ్ళీ మామూలే. అందుకోసమే పరమాత్మ కూడా వీడి ఆలోచిస్తున్నది, వీడి జ్ఞాన జిజ్ఞాస పెర్మనెంటా టెంపరరీయా అన్నది ఒకటి ఆలోచిస్తాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనూ ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపం. ఇలా చూస్తూ ఉంటాడు, అరే నీకు వచ్చిన ఆలోచన పెర్మనెంటా లేదా టెంపరరీయా అని చెప్పి సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పెర్మనెంట్ గా మారిందో, నీ ఆలోచన సరళి మారిందో, నువ్వు చేసే కర్మలు మారేయో, అప్పుడు నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తాడు. వాడే గురి. మాలతి గారు మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. ప్రతిసారి మైక్ ఆఫ్ చేసుకోవద్దు, ప్రశ్న అడిగింది మీరు కాబట్టి. హలో మాలతి పట్నం గారు, మీరు ఆన్ చేసుకొని ఉంచండి. ఓకేనా? విన్నారా? విన్నానండి. అలాగే ఆడవాళ్ళకి ప్రసూతి వైరాగ్యం ఉంటుంది. పెద్దవాళ్ళు ఉంటే ప్రసూతి పిల్లలు కంటున్నప్పుడు అయ్యో బాబో ఇంకా జన్మలో పిల్లలు కనండి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రసూతి ఆ బాధని భరించలేరు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత పిల్లల్ని చూడంగానే అంతా మర్చిపోతారు, బిడ్డని చూడంగానే అంతా మర్చిపోతారు. మళ్ళీ బిడ్డలకి అంటారు. అలా పూర్వపాటు 10 మందిని, 12 మందిని, 8 మందిని, 9 మందిని కని. అది టెంపరీ ఫేజ్. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం టెంపరీ ఫేజ్. కానీ పరమాత్మకి కావాల్సింది పెర్మనెంట్ ఫేజ్. నువ్వు నటిస్తున్నావా లేదా నువ్వు అలా జీవించదలుచుకున్నావా? 2 ఆలోచిస్తారు. నటిస్తున్నావా లేకపోతే నువ్వు అలాగే నీ నమ్మిన దానికి అదే తపనతో నువ్వు జీవితాన్ని గడుపుతావా? 2 ప్రశ్నలు భగవంతుడు చూస్తాడు. మొదటి ప్రశ్నని పక్కన పెట్టేస్తాడు. రెండో ప్రశ్న జిజ్ఞాస ఎవరికైతే ఉందో అదే తపనతో ఉంటాడు, వాళ్ళ దగ్గరికి ఒక గురువును పంపిస్తాడు. ఈ సాధకుడు రాముడైనా, కృష్ణుడైనా, రామకృష్ణ పరమహంస అయినా, శంకరాచార్యులైనా, మధ్వాచార్యులైనా అండ్ మన రామానుజాచార్యులైనా సరే గురువు అనేవాడిని ఒకటి పంపిస్తాడు భగవాన్. వీళ్ళందరికీ కూడా గురువులు ఉన్నారు. గురువు లేని గురువు లేడు. చాలా మంది అనుకుంటారు ఈయన రమణ మహర్షి గారి గురువు లేదని చెప్పి. ప్రతి వాళ్ళకి చాలా మంది తెలియకుండా ఇవన్నీ మాట్లాడుతుంటారు. ప్రతి గురువుకి, ప్రతి సద్గురువుకి ఒక గురువు ఉంటాడు. ప్రతి అవతార పురుషుడికి ఒక గురువు ఉంటాడు. రాముల వారి గురువు ఉన్నాడు, శ్రీకృష్ణుడికి ఉన్నాడు, గౌతమ బుద్ధుడికి ఉన్నాడు. లేదంటే కుదరదు, మన అజ్ఞానం అది. మహావీరు జైనుడికి ఉన్నాడు, జొరాస్ట్రియన్కి ఉన్నాడు, సాక్రటిస్కి ఉన్నాడు, జీసస్ క్రైస్ట్కి ఉన్నాడు. అన్ని మతాల గురించి నేను చెప్తున్నాను. మహమ్మద్ ప్రవక్తకి ఉన్నాడు. గురువు లేని సద్గురు అనేవాడు ఉండడు అని మన ఆలోచన. ఆ సద్గురువు తెలుసు నా గురువు ఎవడో. నేను చెప్పుకుంటాను కదా, నా గురువు పార్వతి మహాశయ. ప్రతి గురువుకి ఒక గురువు ఉంటాడు. గురువు లేని గురువు ఉండడు. గురువు లేని అవతార పురుషుడు. నిజమా అబద్ధమా మారుతి గారు? నిజమండి.
అజయ్ గారి గురువు చెప్పిన వాళ్ళందరికీ గురువులు ఉన్నారండి. ఆ? మీరు చెప్పిన వాళ్ళందరికీ గురువులు ఉన్నారండి. గురువు లేకుండా ఉన్నారండి గురువు గారు. కళ్యాణ్ గారు షిరిడి చెప్పండి. సాయినాథుడు, షిరిడి సాయినాథుడికి కూడా ఉన్నారండి గురువు గారు. సాయినాథుడు కూడా చెప్పుకున్నాడు, నా గురువు ఉన్నాడు, సోమేడు 12 ఏళ్ళు నేను ఉన్నాడు, నా గురు సేవ చేసుకున్నానని చెప్పి సాయినాథుని చెప్పుకున్నాడు. గురువు లేని గురువు ఉండడమ్మా. గురువు లేకుండా గురువు ఉండలేడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలి. అందుకోసం నేను అంటున్నది ఏంటంటే జ్ఞానం అనేది ప్రసాదించే, జ్ఞానం అనేది 1 లీటర్ పెట్రోల్ భగవంతుడు ఇచ్చాడు, ఆలోచన శక్తి మనస్సుకి ఇచ్చాడు, అండ్ యుక్తాయుక్త విచక్షణ, ఏది మంచి ఏ చెడు విచక్షణ చేసేదానికి గుర్తిచ్చాడు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు, పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, వీటన్నిటి సమర్పయ్యే మనసు ఇచ్చాడు. ఈ మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి, ఇక్కడి నుంచి ఒక ఆర్డర్ వస్తూ ఉంటుంది, ఇది కాదురా బాబు, మంచిది కాదు, ఇది వద్దురా, మానుకోరా, ఇది మంచిది, వెంటనే చెయ్యు అని చెప్తున్న ఆ ఇంపల్సెస్ అయితే మాత్రం శరీరంలో నిరంతరం కెమిస్ట్రీ జరుగుతూనే ఉంటుంది. వీడు దేన్ని పాటిస్తాడని నేను పాటి. రావణాసురుడు చనిపోయే ముందు రాములు వారు బాణంతో కొట్టేసినప్పుడు రాములు వారి దగ్గరికి వస్తారు రావణాసురుడు. ఎందుకంటే రాముడు కన్నా రావణాసురుడు పెద్దవాడు. లక్ష్మణుడు అంటాడు, అమ్మయ్య పేర విరగడ అయిపోయింది అన్నయ్య అంటాడు. అంటే రాములు వారు అంటారు, చాలా తప్పు మాట్లాడుతున్నాడు లక్ష్మణ, రావణాసురుడు నీకు తెలియదు, రావణాసురుడు మహాపండితుడు, నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, నాకన్నా ఎక్కువ రాజనీతి తెలుసు, నాకన్నా చాలా పెద్దవాడు, నాకన్నా ఎక్కువ రీతిని తెలుసు, మహాపండితుడు, మహా జ్ఞాన సంపన్నుడు, శివుడినే మెప్పించి వచ్చాడు, రుద్రాన్ని చెప్పాడు. ఇంకంతగా ఇంకా నమ్మకం చమకం చెప్పింది రావణాసురుడు. సాక్షాత్ పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొచ్చాడు తల్లి కోసం. తప్పుగా అంచనా ఇది లక్ష్మణ, చాలా తప్పది, వెళ్ళాలి మనం, వెళ్ళి పరామర్శించాలి. ఎందుకంటే నేను కొట్టిన వాడు ఎవడో సాక్షాత్ ఎవడో కాదు, స్వయంగా బ్రహ్మ సంపూర్తి, బ్రహ్మకి మును మానవుడు. కాక బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. నేను చంపిన వాడు సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు బ్రహ్మ, బ్రహ్మ యొక్క ముని మనవుడు, పులస్య బ్రహ్మ యొక్క మనవుడు, కశ్యప ప్రజాపతి యొక్క ముని మనవుడు, ప్రజాపతుల యొక్క కుటుంబానికి చెందినవాడు అని చెప్పేసి రావణాసురుడు దగ్గరికి వచ్చి రాములు వారు మొత్తానికి ఓదారుస్తాడు. పక్కన మండోదరి కూడా వస్తుంది. మండోదరికి కూడా రాముల వారు సాక్షాత్ నమస్కారం చేస్తాడు, అమ్మ క్షమించమ్మ. ఇంకా మండోదరిది ఏ తప్పు లేదు, సాక్షాత్ మైడి యొక్క కూతురు మండోదరి. ఆమె జీవితంలో భర్త తప్ప పతివ్రతల్లో మండోదరి కూడా ఉంటుంది. మీరు విన్నారు కదా, పతివ్రతల్లో మండోదరి కూడా ఉంది కదా. ఉందండి. రావణాసుడి భార్య కూడా పతివ్రతల్లో ఒక పతివ్రత. సో ఆవిడ దండం పెడతాడు రాముడు. దండం పెట్టి అమ్మ తప్పదు, చెయ్యవలసి వచ్చింది. ఆవిడ తెలుసు రాముడు అంటే ఏంటో, రాముడు యొక్క స్వరూపం ఏంటో ఆవిడ తెలుసు. ఈ కాలం ఇంటర్నెట్లు వాట్సాప్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నది. ఆ కాలంలో మనస్సే ఇంటర్నెట్, బుద్ధే ఇంటర్నెట్, ఆలోచనే పరమాత్మ. అదే పెద్ద ఇంటర్నెట్, అదే పెద్ద నెట్వర్క్. వాడు తెలిసిపోతుంటుంది ఎవడు రాముడో, ఎవడు దేవుడో, ఎవడు రాక్షసుడో, ఎవడు మానవుడో, ఎవడు అధముడో, ఎవడు దుర్మార్గుడో అన్నది కమ్యూనికేషన్ వాళ్ళకి తెలిసిపోతూ ఉండేది. ఈ కాలంలో మనం నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యాం, అది పక్కన పెట్టాం. సో ఆ కాలం నెట్వర్క్. రాముడు సాక్షాత్ మండోదరి నమస్కారం చేసి కొన్ని తప్పదమ్మా చేయవద్దు, క్షమించమ్మా అని. మండోదరికి అన్ని తెలుసు కాబట్టి నాకు అన్ని తెలుసు స్వామి అని ఒకే ఒక్క డైలాగ్ చెప్పింది మండోదరి రాముడు, అన్నీ నాకు తెలుసు స్వామి అంతే. భర్త చనిపోయినప్పటికీ కూడా భార్య మండోదరి రాముల వారిని శపించకుండా అన్ని తెలుసు స్వామి అని చెప్పి చేతులు జోడించింది. రాముడు చేతులు జోడిస్తే మండోదరి నాకు అన్ని తెలుసు స్వామి అని. లక్ష్మణుని తీసుకొని రాముల వారి దగ్గరికి వస్తాడు. రాముల వారు చూసిన తర్వాత రావణాసురుడు కూడా దండం పెడతాడు. ఎందుకంటే ప్రారంభ కర్మాలు
కొన్ని పోత గురు దర్శనం జరగంగానే, భగవంతుడు దర్శనం జరగంగానే, గురువుని దర్శించిన, భగవంతుడు దర్శించిన వీరి ప్రారంభ కర్మాలు అన్ని కూడా పంచలైపోతాయి. అదే వేద మహర్షి అన్ని పురాణాల్లో చెప్పారు, అన్ని ఉపనిషత్తుల సారం ఇదే. నువ్వు సాక్షాత్తు బ్రహ్మం అయిపోయినప్పుడు ఇంక నీకు పాపాలేంటి పుణ్యాలే. శంకరాచార్య చిదానంద ఆత్మశక్తిగా చెప్పినట్టు పాపం లేదు, పుణ్యం లేదు, ప్రారంభ కర్మలు లేవు, సంచిత కర్మలు లేవు, ఏమీ లేవు. నేను చిదానంద రూప శివోహం శివోహం. దీన్ని అమ్మ పెద్దమ్మ గారు జ్ఞానం అంట. సో రాముల వారు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు రాముల వారు లక్ష్మణుడి గురించి ఒక ప్రశ్న వేస్తారు. రావణ, నువ్వు నువ్వే చెప్పదలుచుకున్నావా లాస్ట్ గా అంటాడు. రావణాసుడు పెద్ద అడ్మినిస్ట్రేటర్. రావణాసురుడు రాముడు శత్రువు తప్ప రాక్షసులందరికీ కూడా మిత్రుడే. రావణాసుడు యొక్క పరిపాలనలో శ్రీలంకలో ఉన్న రాక్షసులందరూ కూడా చాలా ఆనందంగా జీవించారు. రాములు వారు పరిపాలన చేసిన అయోధ్య ప్రజలు రాములు వారి యొక్క పాలనలో ఉన్న కోసల దేశం అంటారు. కోసల దేశాన్ని రాముడు పాలించాడు. దాని యొక్క రాజధాని అయోధ్య. సో కోసల దేశాన్ని పరిపాలిస్తున్న రాముడు కోసల దేశాన్ని ప్రజారంజకంగా ఎలా పరిపాలించాడో అన్న విషయాన్ని రావణాసుడి దగ్గర నేర్చుకున్నాడు. రాముడు చెప్పాడు, నేను అడ్మినిస్ట్రేషన్ అనేది రావణాసుడి దగ్గర నేర్చుకున్నాను. ఏంటండి ఇది రిలేషన్ ఏమిటి, ఇది ఏమిటి అర్థం కాని విషయాలు. రాముడు సాక్షాత్ ప్రజల్ని ఎలా పరిపాలించాలి, రామరాజ్యాన్ని ఎలా స్థాపించాలి అన్నది రావణాసుడి దగ్గర నేర్చుకున్నట్టు రాముడు. ఏంటండి అడ్మినిస్ట్రేషన్ రావణాసురుడికి? రావణాసురుడు శ్రీలంకకి రాజు, అలాగే ఎన్నో జయించాడు. యాజ్ ఫార్ ఎస్ శ్రీలంక ప్రజలు ఈస్ కన్సర్న్, శ్రీలంక ప్రజలు ఎవరైతే ఆ కాలంలో లంక ప్రజలు ఎవరైతే ఉన్నారో రావణాసురుడు యొక్క పాలనలో చాలా ఆనందంగా గడిపారు. అందుకోసం రావణాసుడితో యుద్ధం చేశారు. రావణాసుడితో ఎందుకు యుద్ధం చేశారు? రావణాసుడు అంత పరిపాలన ఇచ్చాడు కాబట్టి. కానీ తప్పులు జరిగాయి. రావణాసుడికి ఉన్న -పాయింట్ ఒకటే, అది కూడా భగవత్ ప్రారంభ కర్మ. ఆడవాణి చూడంగిన స్త్రీలోలత్వము అన్నది ప్రారంభ కర్మ. రావణాసుడు ప్రారంభ కర్మ ఏంటంటే స్త్రీలోలుడు. రావణాసుడికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. మండోదరు ఒకటే కాదు, చాలా మంది భార్యలు ఉన్నారు. కానీ మండోదరు పట్ట మనిషి, ఏకంగా మయుడి యొక్క కూతురు, కానీ మహాపతి ఉన్నారు. రావణాసుడి విషయం తెలుసు, మండోదరిని ఎదిరించి ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వదు అన్న విషయం రావణాసుడికి తెలుసు. మండోదరి వద్దంటుంది, యుద్ధం వద్దంటుంది. మీరు రాముల వారి దగ్గర ఒక్కసారి రామ, ఇదిగో ఇదే నీ సీత, ఇదిగో నీ భార్య, నేను దొంగతనంగా తీసుకొచ్చాను, నీకు అప్పు చెప్తున్నాను, ఒక్క మాట చెప్పండి, యుద్ధం ఉండదు, మీరు నేను సుఖంగా ఉంటాం, ఎంతో శ్రేయస్సుగా ఉంటాం. రాముడు వారు మనల్ని ఏమీ చెయ్యడు, నీ రాజ్యం నీకుంటుంది, ఇలాగే నీ రాజభోగాలు నీకుంటాయి, సర్వస్వము అనుభవిస్తావు, ప్రతి వాడు నేను భయపడుతూనే వెతుకుతాడు, అన్ని నీకున్నాయి, పాండిత్యం ఉంది, జ్ఞానం ఉంది, యుద్ధ కొసరత ఉంది, మంచి జ్యోతిష్ శాస్త్ర పండితుడు, తపశక్తి ఉంది, శివుడు అనుగ్రహించాడు, అన్ని ఉన్నాయి. ఒక్కసారి సీత అప్పచెప్పి గొడవ వదిలిపోతుందని చెప్పి మండోదరి చెప్పినా సరే రావణాసుడు మండోదరి మాట ఎప్పుడు ఎదురు తిరిగిన వాడు అప్పుడు ఎదురు తిరిగాడు. రామాయణాన్ని విశ్లేషిస్తుంటే విపరీతమైన జ్ఞానం ఉంది. అది అక్కడ అప్పుడు పెళ్ళ మాట విన్న, అన్నిసార్లు విన్న రావణాసుడు మండోదరి మాట ఇక్కడ ఎందుకు వినలేదు? రావణాసుడి తల్లి కైకసిని ఎంతో మంది చూస్తుంది మండోదరి. మండోదరి లాంటి కోడలు ఇంకొకరు లేదు. మండోదరి తన అత్తగారిని చూసుకున్నంత గొప్పగా ప్రపంచంలో ఏ కోడలు చూసుకో, అంత పేరు మండోదరి. అత్తగారి బ్రహ్మాన్ని చూసు, భార్యను భర్తని విపరీతంగా ప్రేమించింది, మహాపతివ్రత. వాళ్ళు చిన్న కుటుంబం నుంచి వచ్చిందా, సాక్షాత్ మైడి యొక్క కూతురు.
ఇవి ఇన్ని లక్షణాలు రామాయణంలో ఉన్నాయి కాబట్టి దాని పేరు రామాయణం అయింది. రాముడు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు రామాయణంలో. రామాయణంలో మీకు రాముడి యొక్క ప్రాశస్యం అనేది కనబడదు మనం విశ్లేషించుకుంటే తప్ప. రాముడు ఒక్కడే కాదు, వశిష్ఠుడిని చెప్పాడు, గొప్పతనం చెప్పాడు, విశ్వామిత్రుడిని పైకి సీన్ లోకి తీసుకొచ్చాడు, మారీచుడిని సీన్ లోకి తీసుకొచ్చాడు, వాల్మీకి మహర్షిని సీన్ లోకి తీసుకొచ్చాడు, రావణాసుడిని సీన్ లోకి తీసుకొచ్చాడు, మండోదరిని తీసుకొచ్చాడు, సుగ్రీవుడిని తీసుకొచ్చాడు, వాలిని తీసుకొచ్చాడు, ఆంజనేయ స్వామిని తీసుకొచ్చాడు, విభీషణుడిని తీసుకొచ్చాడు. రాముల వారు ఒక్కడే హీరో కాలేదు ఇక్కడ. రాముల వారు ఎప్పుడు దాని నిష్కామకరం అంటారు. రాముడు అంత గొప్ప దేవుడు ఎందుకు అయ్యాడంటే రాముడు చేసిన ప్రతి పని నిష్కామకరం. ఏదో సినిమాలు చూసినాడు, చిరంజీవి గురించి చూపించలేదు ఇక్కడ. ఇక్కడ 100 మందిని చూపించాడు రాముడు. కొంతమందికి నమస్కారం పెట్టాడు, కొంతమంది శిష్యుడు, కొంతమంది కౌగిలించుకున్నాడు, కొంతమందికి రాజుగా వ్యవహరించాడు, కొంతమందికి గురువుగా వ్యవహరించాడు, కొంతమంది స్వయంగా కార్యాలయంలో తాను వెళ్ళి దర్శనం చేసుకున్నాడు, కొంతమందికి ధైర్యాన్ని ప్రదర్శించాడు, కొంతమంది ఇంజనీర్స్ ని తీసుకొచ్చాడు, కొంతమంది జ్ఞాన సంపన్నులు తీసుకొచ్చాడు, బాధ్యతలు కట్టించాడు, అండ్ జంతువులు తీసుకొచ్చాడు. రాముడి గతం అంతా కూడా రాముడు, లక్ష్మణుడు, రావణుడు, రాముడు, లక్ష్మణుడు, రావణుడు అండ్ విభీషణుడు, వీళ్ళు 4 మనుషులు. రాముడు వారి సైన్యం అంతా కూడా వానరులండి, కోతులండి. రాముడు వారి సైన్యం అంతా కూడా ఎలుగుబంట్లండి, బల్లూకాలండి. రాముడు వారి సైన్యం అంతా కూడా వీళ్ళే, కోతులు, ఎలుగుబంట్లే కదా. ఒక మనిషిని చూపించండి రామదండులు. రామదండులో వీళ్ళు కాకుండా ఒక మనిషిని చెప్పండి. అంటే అర్థం ఏంటంటే జంతువులు తీసుకొచ్చాడు, పక్షుల్ని తీసుకొచ్చాడు, జటాయుని సంపాదన తీసుకొచ్చాడు, కోతులు తీసుకొచ్చాడు, ఎలుగుబంటిని తీసుకొచ్చాడు, గుహుణ్ణి తక్కువ జాతి వాడిని తీసుకొచ్చాడు, విశ్వామిత్రుడిని అప్పుడులో తపస్సులు. విశ్వామిత్రుడి యొక్క పేరు రాముడి వారి వల్ల వశిష్ఠుడిని పిక్చర్ లో తీసుకొచ్చాడు, విభీషణుడిని తీసుకొచ్చాడు, ఆంజనేయుడిని తీసుకొచ్చాడు, సుగ్రీవుడిని, వారిని చెప్పాలంటే రామాయణంలో రాములు వారి రామాయణంలో ఎంతో మంది హీరోస్ కనబడతారు. అంతేగా రాముడు ఒక్కడే తన హీరోయిజాన్ని ప్రకటించిపోలేదు. అక్కడ విశ్లేషణ చేస్తున్నంత కొద్దీ రామాయణంలో ఉన్న మాధుర్యం మనం అనుభవించవచ్చు. అదే జ్ఞానం. ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే అది జ్ఞానం, విశ్లేషణ. ప్రతి వారికి ప్రపంచం ఏం మారదండి. నాకు ప్రపంచం ఎలా ఉంటుందో పక్కవాడికి కూడా ప్రపంచం అలాగే కనబడుతుంది. ప్రపంచం ఏమీ మారదు. మారవలసింది మన ఆలోచన విధానం, దాన్ని జ్ఞానం. దత్తమ్మ గారు కన్విన్స్ అయ్యారా? బాగా అర్థమైంది. జ్ఞానం అంటే అందరికీ ఉంది, అందరు ప్రపంచంలో జీవిస్తున్నారు, అందరికీ చుట్టుపక్కల అన్ని అలాగే కనబడతాయి. కానీ మనం చూసే విధానం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము. మిగతా వాళ్ళు కూడా ఓకే అంటే మనం సెషన్ వరం రాజు కప్ చెప్తాం. డౌట్ ఉండి ఇప్పుడు అడగండి. ఈ ఫ్లో వెళ్ళిపోవాలంటే కరెక్ట్, దానికి ఒక బ్లాకేజ్ అవ్వాలి అంటే అందరికి అర్థమైతే ఉంటుంది, లేదంటే ఏదో నేను చెప్పడం మీరు విన్నట్టు అవుతుంది. రామరాజు గారు, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ గురుగారు, క్లియర్ గా అర్థమైంది. జ్ఞానం అంటే ఒక రకంగా మనం చూసే విధానం. ఏమంటారు రామరాజు గారు? అవును గురుగారు, మనం ప్రతి ఒక్కటి మనం ఆ దృష్టితోనే, ఏదైతే దృష్టి ఉందో ఆ దృష్టి మీదనే ఉంటుంది గురుగారు. అది పరమాత్మ స్వరూపమైనా సరే, లేదా ప్రపంచమైనా సరే, జడ జీవాలు కానీ ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది గురుగారు. ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. మనం యద్భావం తద్భవతి అంటాం కదా, అదే గురువు గారు. ఏమంటారు మల్లపూడి గారు? అవునండి, అది కరెక్ట్.
చూసే విధానం, మనం చేసే చూసే విధానం. విశ్లేషణ విధానం కచ్చగలండి. కళ్యాణి గారు, అవును గురువు గారు. మొహమాట పడద్దు. ఏదో గురువు చెప్పేస్తున్నాడు మనం ఒప్పుకోవాలి అన్న సిద్ధాంతం మన దగ్గర పనికిరాదు. లేదు గురువు గారు, కరెక్ట్ మీరు చెప్పింది. సత్యం గురువు గారు మీరు చెప్పింది. నాలుగు శివోహం గురువు గారు, నేనంటే లాస్ట్ లో జాయిన్ అయ్యాను, కానీ మీకు చెప్పింది అంతా కూడా చాలా బాగా అర్థమైంది. ఆ పాయింట్ చాలా బాగుంది. అంటే ప్రపంచం అంతా కూడా ఒకలాగే ఉంటుంది అందరికి, కానీ మనం చూసే విధానం కానీ చేసే విశ్లేషణ విధానం ఏదైతే ఉందో అదే జ్ఞానం అని చెప్పారు. చాలా బాగుంది. సూక్ష్మంగా చెప్పారు, లేట్గా కానీ సంతోషం. శైలజ దేవరకొండ గారు. శివోహం గురువు గారు, మనం చూసే విధానము, దాన్ని అర్థం చేసుకునే విధానం ద్వారా మనకు జ్ఞానం లభ్యమవుతుంది. చూసేదాన్ని ఒక్కొక్కరి భావం ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని ఎవరు ఏ విధంగా చూసి అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి వారు గ్రహించే జ్ఞానం ఆధారపడి ఉంటుంది. జయలక్ష్మి గారు మాట్లాడండి. జయలక్ష్మి గారు. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. అర్థమైందండి. జ్ఞానం అన్ని చోట్ల అంతటా ఉంటుంది, కానీ మనం చూసి మనం అర్థం చేసుకునే కోణంలోనే అది మనకి అర్థమవుతుంది. ఎంతమంది చెప్తున్నారండి, ఎంత సంతోషం అండి. బాలాజీ గారు. రామాయణంలో ఉన్న మాధుర్యాన్ని, మాకు తెలియని విషయాలని జ్ఞానం అంటే చెప్తున్నాను పక్కన పెట్టి. 100 మంది 100 రకాలు చెప్తారు. జ్ఞానం అంటే అదే జ్ఞానం. మనం చూసే విధానం, ప్రపంచాన్ని అవగాహన చేసుకునే విధానం, విశ్లేషణ చేసే విధానం అంతే. రామాయణం గురించి వదిలేదు. రామాయణాన్ని మీరు ఇంకా నా మౌసర్యాన్ని అనుభవించాలి తప్ప ఇంకేం లేదు. 100 మంది 100 రకాలుగా చెప్పారు. ఒకటి రాముడు వ్యధం అంటారు, కళ్ళం కోసం పిచ్చి వ్యధంగా తిరిగాడు అంటాడు, వాడే దేవుడు అంటారు. విశ్లేషణ ఎవడేం చేసుకుంటాడు? రాముడు దేవుడు నవ్వుతాడు ఎవడైనా. కళ్ళం కోసం అని చెప్పేసి చుట్టూ అడవుల వెంట తిరిగాడు అని దేవుడు ఎలా అంటాం మనం? పాయసం ఏంటి? రాముడు కొట్టడం. పాయసం పంచడం ఏంటి? రామలక్ష్మణుడు భర్త చెప్పు. యజ్ఞం నుంచి పాయసం రావడం. కానీ సమాధానం మీ దగ్గర ఉన్నాయా? ఎవరైతే సమాధానం మీ దగ్గర ఉందో చెప్పండి. ఆలోచించే కోణం అంతవరకే ఉందండి. సమాధానం మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. లేదు స్వామి. లేనప్పుడు ఇంక జ్ఞానం ఏముంది అక్కడ? అవతల వాడు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉందా లేదు? ఉందండి. ఏం తెలుసుకున్న రామాయణం గురించి మనకి? వాడు 100 ప్రశ్నలు అడుగుతాడు, సమాధానం మన దగ్గర ఉందా? వాడు జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, వాడు ప్రశ్నలు అడిగాడు, సమాధానం మన దగ్గర ఉందా? ఉంది గురువు గారు, చాలా వరకు చెప్పగలను గురువు గారు. పొందాలి. ఉంది. రామరాజు గారు కరెక్ట్ చెప్తున్నారు. ఉంది గురువు గారు, ఉంది గురువు గారు, చాలా వరకు చెప్పవచ్చు. కాకపోతే కొన్ని విషయాలలో కొంతవరకు గానీ అటువంటి వాళ్ళు నమ్మరు గురువు గారు. దాన్ని వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేది. విప్లవాత్మకంగా వెళ్ళొద్దమ్మా. విప్లవాత్మకంగా వెళ్తే గెలుపు రాదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దారికి వస్తున్నారు. ఎందుకు దారికి వస్తున్నారు తెలుసా అండి? సద్గురువులు మెల్లిగా చెప్తారు. సద్గురువులు ఎప్పుడు కూడా జ్ఞానాన్నే బోధిస్తారు. ఎప్పుడైతే సద్గురు అజ్ఞానాన్ని బోధించాడో వీళ్ళు రెచ్చిపోతారు. వీళ్ళు రెచ్చిపోతానికి కారణం ఏంటంటే సనాతన ధర్మంలో సద్గురువులు, జ్ఞానవంతులు లోపిస్తున్నారు కాబట్టి. ఈ జ్ఞానం ఎప్పుడైతే లోపించి ప్రతివాడు కూడా ఒక ప్రవచకుడు అయిపోతాడో, ఒక ఉపన్యాసకుడు అయిపోతాడో, వీళ్ళు రెచ్చిపోతారు. చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళని ప్రశ్నించారు. ఆ నమస్కారం పెట్టి తప్పు అయిపోయిందన్న. గట్టిపాటి నరసింహ మొన్న కూడా జరిగింది, తప్పు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు 16 ఏళ్ల క్రితం అని అన్న మాట ఎవరో తెచ్చారు. చాగంటి కోటేశ్వరరావు తల కడిగిన మొన కడిగితే తల కడగదు అని చెప్పి ఒక ముక్క వాడారు.
గొడవ పెట్టారు, క్షమాపణ అన్నాడు. ఆయన బాధపడలేదు, తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించు, నా ఉద్దేశం అది. వీళ్ళు సరదా పడిపోయారు, కోటేశ్వరరావు గారు నమస్కారం పెట్టేశారు, గరికపాటి నరసింహరావు గారు నమస్కారం పెట్టారు, సంతోషం. వీడి ఆనందం వీడిది. కానీ వీడు మాత్రం జ్ఞానాన్ని బోధించడం మానుకోలేదు. ఎప్పుడైతే బోధించే గురువులు అజ్ఞానంతో ఉంటారో నిజమా అబద్ధమా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. పడుపుడిగా జరుగుతున్నది ఎవరు మాట్లాడలేదే. నిజమే గురువు గారు, అలానే జరుగుతుంది ప్రస్తుతం. మరి ఎవరు మాట్లాడలేదు. నిజమే గురువు గారు. ఎందుకైనా మంచిదని మూడపూడి గారు 3 నిమిషాలు ఆలోచించి మూడపూడి గారు ఎందుకు ఆలోచించారు 3 నిమిషాలు? శివం గురువు గారు ఉన్నారు. 3 నిమిషాలు లేదు, ఆలోచించట్లేదు. ప్రతి దానికి జ్ఞానవంతుడి దగ్గర సమాధానం ఉండాలి, వాడే గురువు అవుతాడు. అక్షర సత్యం. ఏమ్మా ఆయమ్మ గారు? చాలా 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 కరెక్ట్ అంటున్నాను నేను, చాలా కరెక్ట్. సమాధానం లేని వాడు గురువు ఎలా అవుతాడు? ఉండాలి. గురువు అంటే సమాధానం పర్ఫెక్ట్ గా ఇవ్వాలి మనకు. దాన్ని అణచివేసే సమాధానం చెప్పేప్పుడు సద్గురు ఎవరు ఖచ్చితంగా చెప్తారు. నడుస్తుంది అదండి ప్రస్తుతం. గురువుని నమ్మించడం, సద్గురు గారిని బోధించడం, ఫైనల్ గా ఏమీ లేకపోవడం. గురువు అంటే ప్రూవ్ చేయి ప్రసంది. రామరాజు గారు ఏదో అంటున్నారు. లేదు గురువు గారు, సర్వము తెలుసుకున్న వారే, బోధించేవారే, అన్నిటికీ సమాధానాలు చెప్పగలిగేవారే సద్గురువు గురుగారు. సనాతన ధర్మంలో జ్ఞానానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంకా ఏ ధర్మంలో కూడా ఇవ్వలేదండి. దయచేసి గుర్తించుకోండి, మనదొకటి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. మన డైలాగ్ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోవద్దు. ఋషులు వీటి మీద రీసెర్చ్ చేసి, తపస్సు చేసి, అన్ని రకాలుగా ఆలోచించి, అన్ని విశ్లేషణ చేసి, అన్ని కోణాల్లో ఆలోచించి 3 ముక్కలు చెప్పారండి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. బ్రహ్మము అంటే ఈ 3 ఉన్నది బ్రహ్మము, ఈ 3 లేనిది బ్రహ్మం కాదు. దాంట్లో సత్యం లేకపోయినా బ్రహ్మం కాదు, జ్ఞానం లేకపోయినా బ్రహ్మం కాదు, అది అనంతంగా లేకపోతే బ్రహ్మం కాదు, జడమే. అది అనంతంగా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి, ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, అంతటా ఉండాలి, అన్ని కాలాల్లో ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. చైతన్యం అంటే జ్ఞానం. చైతన్యవంతంగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి, ప్రతి దానికి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. అదే బ్రహ్మం. అది కానిది బ్రహ్మం కాదు, జడ పదార్థం మాత్రమే. ఇది అర్థం చేసుకుంటే సనాతన ధర్మం అర్థం అవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా వేషాలు మార్చి, బట్టలు మార్చి, నామాలు పెట్టుకొని, కొబ్బరికాయలు కొట్టి, అరటిపళ్ళు కొట్టి, తీర్థయాత్రలు చేసేసి అది ఉపయోగం ఏమీ లేదు. ఏమీ హోమాటం లేకుండా చెప్తున్నాను. ఇది అబద్ధం అయితే మీరు నన్ను ప్రశ్నించండి, సమాధానం నేను చెప్తాను. శివోహం గురువు గారు, ఆత్మానుభూతి పొందిన తర్వాతనే గురువు గారు సద్గురువుగా ఒక రూపాంతరం చెందుతారు గురువు గారు. ఎందుకంటే సర్వము అతనికి అవగతం అవుతుంది. ఆత్మ కలిగిన తర్వాతనే గురువు గారు, అంతకు ముందు కొంతవరకు ఉంటుంది అంతేగాని అది అయిన తర్వాతనే గురువు గారు. ఎంత అందుకోసం ప్రతి వ్యక్తి కూడా ఆత్మానుభూతికి అర్హుడే.
వర్మరాజు గారి సెషన్ ముందు తీసుకుంటే తర్వాత వర్మరాజు గారు వస్తారు. చిన్న మార్పు జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఆత్మానుభూతి అర్హుడే. ఆత్మానుభూతికి క్వాలిఫికేషన్ ఏం లేదండి, ఒక డిగ్రీ లేదండి, టోపీ పెట్టుకుని వైస్ ఛాన్సలర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆత్మానుభూతి అందరి సొత్తు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు ఎంజాయ్, టు ఫీల్ ఆర్ టు రియలైజ్ హిజ్ ఓన్ సెల్ఫ్. Everybody is eligible to realize his own self because that is his own self. Simple. He can realize because that is his own self itself. తన్ను తాను తెలుసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటండి? తను తాను తెలుసుకోవడం క్వాలిఫికేషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. పక్కన తెలుసుకోవాలంటే కొంచెం సైకాలజీ చదవాలి. తను తాను తెలుసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏం కావాలండి? సింపుల్ లాజిక్. నిజమా అబద్ధమా చెప్పండి? నిజమేనండి. తను తాను తెలుసుకోవడానికి క్వాలిఫికేషన్ అక్కడ జ్ఞానంతో నిండి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం తెలుసుకోం, పక్కన తెలుసుకోం. వచ్చింది జీవితం అంతా అదే సరిపోతుందండి. జీవితం అంతా కూడా పక్కోడు ఏం చేస్తున్నాడు, పక్కోడు ఎలా వెతుకుతున్నాడు, పక్కోడి ఇంట్లో గొడవ ఏంటి, పక్కోడు పరిస్థితి ఏంటి, పక్కోడు పిల్లలు సరిగ్గా ఉందా లేదా పక్కోడు పిల్లలతో సరిగ్గా ఉన్నాడు, పక్కోడు పిల్లలు ఏం చేస్తుంది, పక్కోడు పిల్లలు ఏంటి బయట వచ్చారు, ఏంటి ఇదంతా, ఏంటి లాభం, ఏంటి ఆనందం? మరి సెల్ఫ్ రియలైజేషన్, దాని పేరు సెల్ఫ్ రియలైజేషన్. తెలుగు చెప్పాలంటే, సంస్కృతంలో చెప్పాలంటే ఆత్మానుభూతి. తన ఆత్మని తెలుసుకోవడానికి పక్కన పెట్టి ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు మానవుడు. తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ దీన్ని పక్కన పెట్టకూడదు. కానీ దీనికి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, దానికి 98% ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, దీనికి 2% ఇస్తున్నాడు. నేనేమంటున్నానంటే 50-50 ఇవ్వండి, అక్కడితో మొదలు పెట్టండి. 50-50 ఇవ్వండి. ప్రపంచాన్ని తెలుసుకో 50, నీ గురించి నువ్వు తెలుసుకో 50, అలా మొదలు పెట్టచ్చు కదండి. దీంట్లో పర్వాలేదు కదా. 50-50 ఒప్పుకుంటారు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాం గురుగారు, ఆల్రెడీగా మేము ఏ పద్ధతిలో ఉన్నాం గురుగారు. చెప్పండి, మిగతా మాట్లాడండి స్వామి. మాట్లాడు. రామరాజు గారు, ముల్లపూడి గారు, మాధవరాజు గారు, సత్య కళ్యాణి గారు, వెంకటలక్ష్మి గారు కనబడుతున్నారు. మిగతా గురుగారు మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మనసును 4 భాగాలు చేసుకొని ఇట్లా చేయాలి. ఇటు వశిష్ఠుడు సాక్షి శ్రీరామదేవుడు చెప్పింది 4 భాగాలు చేసుకోండి. జాతవాసంలో అదే చెప్పారు కదా సార్ గురువు గారు. అదే మళ్ళీ 20-50 చెప్పక్కర్లేదు. విన్నారు గారు చెప్పక, రిపీటేషన్ వద్దు. కానీ ఇలా చెయ్యొచ్చా లేదా? చెయ్యొచ్చు సార్, చేయొచ్చండి. అది కావాల్సింది. హిస్టరీ వద్దు. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే గురువు గారు. అది చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు? చెయ్యని వాళ్ళు చేస్తారా లేదా? కమాన్, ప్రామిస్. చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ చేస్తున్నాం, అందరం చేస్తున్నాం గురుగారు. అవును గురువు గారు, మిమ్మల్ని మీరు చెప్పు. చేస్తున్నాం గురు. చేస్తున్నామండి. నేను చేస్తున్నాను గురువు గారు. మీరు ఆ రోజు దాన్ని ఫాలో అవుతున్నాను గురువు గారు. చేస్తున్నామండి. శ్యామలకొండ గారు చెప్పారు. హైమ గారు చేస్తున్నామండి. ఎవరి కోసం రాదండి ఆత్మానుభూతి. ఇది గొప్ప విషయం. ఇదేనా తను తాను తెలుసుకోవడం గొప్ప విషయమా? అలా ఎందుకు ఆలోచన? తను తాను తెలుసుకోవడం గొప్ప విషయం ఉందండి, ఎందుకు ఇంత క్లిష్టం చేసేస్తున్నారు?
ఇక తిప్పి తిప్పి ఆ తిప్పి ఇది కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ ఇన్ని సంశయాలు ఇన్ని డౌట్ సింపుల్ గా పోయేదాన్ని మీరు క్లిష్టం చేసి ముళ్ళు గుచ్చుకొని ముళ్ళుతో తీసేస్తే పోయేదానికి దాన్ని చీము పట్టించి ఇంత బాబు చేయించి డాక్టర్ దగ్గర పని గోరంత దాన్ని కొండంత చేసుకోవడం. గోరంత దాన్ని కొండంత చేసుకుని ప్రపంచం అంతా కూడా నా నెత్తినే ఉన్నట్టు ఫీల్ అయిపోయింది. కొట్టుకోపోయేదాన్ని గొడ్డలతో చాలా వస్తాయి సార్. ఏమీ లేదు వీడి దగ్గర. కానీ దాన్ని తెలుసుకున్నాడు ప్రపంచాన్ని ఏం తెలుసుకుంటాడు నవ్వుతాడు. శుభం. మంచి డిస్కషన్. పెద్దమ్మ గారు మారుతి గారు అమ్మో మీరు ఏదో ఒక ప్రశ్న వేసేసి వదిలేసి చాలా సంతోషం మీ ద్వారా. ఇంకొకటి ఉందండి, మరి విజ్ఞానం గురించి చెప్పలేదు. నెక్స్ట్ రేపు మరి మరమరాజు గారు మాట్లాడాలి కదమ్మా. ప్లస్ మీరు సుందరకాండ గురించి అడిగారు. ఇదే మీరు అడిగారు నిన్న. అయ్యి బాబోయ్, సుందరకాండ గురించి ఎవరు అడిగారు? అవునండి. అమ్మో గురువు గారు, నేను సుందరకాండ గురించి చాలా తొందరగా ఫైన్ అయ్యాను. అయ్యో బాబోయ్, మీరు చెప్పేస్తున్నాను, నేను మిస్ అయిపోయాను. ఒక 20 minutes అనుకున్నాను యాక్చువల్ గా. తర్వాత అర్థమైంది ఇది జ్ఞానం గురించి నడుస్తుంది అని. లేదు, చాలా బాగుంది. అంటే సుందరకాండ వినాలని చాలా, అంటే నిన్న చాలా ఉత్సాహంగా ఉన్నాము. మీ అందరి కోరిక మీద సుందరకాండ ముందు కొంచెం చెప్పేసి అప్పుడు వరమరాజు గారి కూడా ఒక టెస్ట్ పెడుతున్నాను నేను. మరీ అంత తొందరగా సమయం ఇచ్చాను అనుకోండి ఆయనకి, ఆయన పారిపోతాడు. ఆయన పారిపోకుండా ఉండాలంటే ఆయన కొంచెం బాగుంది. సుందరకాండని తెలుసుకోవాలంటే మిత్రులారా మీరు ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆంజనేయుడు. చెప్పండి. సుందరకాండ తెలుసుకోండి. ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి. బాగా చెప్తున్నారు. సుందరకాండలో రాముడు వారిని తెలుసుకోవడం కన్నా ఆంజనేయుని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవును గురువు గారు. ఆంజనేయ స్వామిని తెలుసుకుంటే రాముల వారు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది? నేను ఇంక మీద ప్రశ్నలు అడుగుతానండి. ఆంజనేయుడి గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది? మీ ముందు మీరు చెప్పండి, చిన్నగా వెంటనే చెప్పండి, టక్ చెప్పండి. శ్రీరామదూత ఆంజనేయుడు. వెరీ గుడ్. నెక్స్ట్ నరసింహాచార్య. సైలెంట్ కూడా కుదరదు. నమ్మిన బంటు. వెరీ గుడ్. చిరంజీవి, కార్యదక్షుడు, ఒక్కటే. అయ్యా రుద్రాంశ సంభూతుడు సాక్షాత్ ఈశ్వర అవతారం అండి. వెరీ గుడ్. కళ్యాణ్. అన్ని సిద్ధుల్ని పొందినవాడండి. భక్తికి మారు రూపం హనుమ. వెరీ గుడ్. సరళత గారు ఒక్క ఆంజనేయ స్వామి. ఆత్మార్పణ చేసి కూడా తనకు అంత శక్తి ఉన్న రాముడు దయ అంటూ ఉన్న ఆత్మ తనని మొత్తం రాముడు సమర్పించుకున్నవాడు హనుమండి. బ్యూటిఫుల్. శక్తికి బలానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎక్సలెంట్. మాధులత రాముల వారికి దాసుడుగా అంటే ఎక్సలెంట్. ఓకే. వెంకటరామ గారు. గురుగారు ఇంకొక విషయం చెప్తాను. తనకు అన్ని శక్తులు కలిగి ఉన్నా కూడా అది లేనట్టుగా ప్రవర్తించేవాడు గురుగారు. బ్యూటిఫుల్. ఎక్సలెంట్. ఒక్క మాట. ఏ ఫలితం ఆశించకుండా ఉండేవాడు. బ్యూటిఫుల్. ఎక్సలెంట్. శైలేష్ గారు. శ్రీరామచంద్రుని తన హృదయంలో నిలుపుకొని ఎల్ల వేళలా స్మరించి రాముడు కార్యసాధకుడు గురుగారు. ఆయన ఎన్ని పనులు చేసినా కూడా అదంతా రాముల వారిదే అనుకున్నారు. ఆయన పూజించే కన్నా రాముల వారిని కొలిస్తేనే ఆయన ఎక్కువ సంతోషపడారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన్ని తలుచుకుంటేనే సాక్షాత్తు రోగాలు వాటికి సాక్షాత్తు సంజీవిని పర్వతమే ఇంట్లో ఉన్నంత అండగా ఉంటుందండి నాకైతే మాత్రం.
చాలా వెరీ గుడ్, చెప్పారు ఆల్రెడీ మీరు చెప్పారు. ఇది రెండో పాయింట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. పరమరాజు గారు ఎవడ ఆంజనేయుడు? భక్తికి మారు పేరు హనుమంతుడు సార్ గురుగారు. అంతకంటే ఇంకేం ఇది లేదు. ఆయన ఇంకో మనం చెప్పలేం కూడా. గురుగారు దాసుడు గురుగారు శ్రీరామచంద్రమూర్తికి దాసుడు గురుగారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. బాలాజీ గారు రామాయణానికి మూల స్తంభం అండి. ఎక్సలెంట్. మాలతి పెద్దమ్మ గారు నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అంటే ఏంటి ఆయన క్వాలిఫికేషన్ ఒకటి చెప్పండి. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. భక్తి అనేది ప్రతీక. భక్తి అనేది ముందు ఆయన దగ్గర నేర్చుకోవాలండి. వెరీ గుడ్. అది ఆంజనేయుడు దేనికి ప్రతీక అది తెలుసుకొని సుందరాకాండ అర్థం అవుతుంది. శ్రీరామదూతం శిరసానమామి. శ్రీరామదూతం శిరసానం. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. అపరాజితావు గారు అష్టసిద్ధులు కలిగిన నమ్మిన బంటు హనుమాన్. ఎక్సలెంట్. అందరూ చెప్పినట్టేనా? మిగిలిపోయారు ఎవరైనా? వెంకటలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. శివమ్మ గురువు గారు, ఈరోజు కొంచెం బయట పనులు నిండి ఇప్పుడే వచ్చాను, ఆన్ అయ్యాను గురువు గారు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అందరూ మాట్లాడుతూ ఇట్స్ డిస్కషన్. ఒక జ్ఞానం గురించి విజ్ఞానం గురించి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అందరూ సుందరకాండ అన్నట్టే సుందరకాండ తెలుసుకోండి, ఆంజనేయుడు తెలుసుకోవాలి. అసలు ఒక్క మొక్కలో చెప్పండి ఆంజనేయుడు అంటే ఎవడు? వెంకటలక్ష్మి గారు హనుమంతుడి యొక్క ప్రతీక స్వరూపమే ఆంజనేయుడు గురువు గారు. శివస్వరూపం దేని ప్రతీక? ఏం గురువు గారు? మన ఆత్మకు ప్రతీకే కదా ఆంజనేయుడు. ఆత్మస్వరూపుడు, ఆత్మకే ప్రతీక ఆంజనేయుడు, అంతే కదా? అంతే అంతే, ఖచ్చితంగా. ఇంకెవరైనా మిగిలేరా? అందరు చెప్పేశారా? అంజనీ తనయుడు, కేసరి సుతుడు, తల్లిదండ్రులతో మొదలెడుతున్నారు. సూర్యమిత్రుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజుడు, వాయు నందనుడు, సుగ్రీవ సచివుడు అంటే మంత్రి, సుగ్రీవ సచికుడు, లక్ష్మణ ప్రాణదాత, రావణ గర్వాపహారి, జానకి శోక నాశకుడు, కాలాగ్ని స్వరూపుడు, లంకా విధ్వంసకారి, జగదేక వీరుడు, అసుర సంహారి, తేజ ప్రతాపుడు, సంకటహరుడు, పంచవదనుడు, పంచదళ నేత్రుడు, ప్రతాపశాలి, కామరూపుడు, ఇలా ఎన్నో ఎన్నో విశేషనామాలతో పిలవబడుతున్న హనుమకి అత్యంత ఇష్టమైన నామం పిలుపు ఏమిటో చెప్పండి. అత్యంత ఇష్టమైన పిలుపు. మిగతా వాడి తను ఎలా పిలవాలి? శ్రీరామదూతగా పిలవాలి. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నా సరే హనుమకి ఇష్టమైన పిలుపు శ్రీరామదూత. రామదూత అని ఎవరైనా పిలిస్తే ఆంజనేయుడికి విపరీతమైన ఈ పంచదళ నేత్రుడు, లంక విధ్వంసకారి, జగదేక వీరుడు, అష్టసిద్ధుడు, నవనిచ్చేవాడు, సూర్యమిత్రుడు, రుద్వాంసతంబుడు, బ్రహ్మతేజుడు, జగదేక వీరుడు, అసలు కాలాగ్ని స్వరూపుడు, తేజరూపుడు, శ్రీరామదూత అన్న పిలుపు ఆంజనేయ స్వామికి ఒక రకమైన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. చెప్పండి శ్లోకం తెలిసిన వాళ్ళు. తత్ర తత్ర అందరూ చెప్పండి. ఎత్ర ఎత్ర నాతో పాటు చెప్పండి. ఎత్ర ఎత్ర ఏడ్చుకుంటారు. ఇంకా ఏంట శక్తి ఏమిటి, ఆయన వినయం ఏమిటి, ఆయన ఆనందం ఏమిటి, దానిపై అందుకోసం రామాయణంలో రాముడు చిన్నప్పుడు బాలకాండ అన్నారు,
రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యకాండ అన్నారు, రాముడు అరణ్యంలో ఉంటే అరణ్యకాండ అన్నారు, రాముడు కిష్కిందలో ఉంటే కిష్కిందకాండ అన్నాడు, రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధకాండ అన్నారు. మరి ఈ సుందరకాండ ఏమిటండి? సుందర అన్న పదం వాల్మీకి ఎందుకు పెట్టాడు? సుందరమైనది సుందరకాండ. ప్రపంచంలో ఉన్న సుందరం అంతా కూడా అక్కడే కనబడుతుంది. ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా కూడా అక్కడే, ప్రపంచంలో ఉన్న ఆత్మ చైతన్యం అంతా కూడా అక్కడే, ప్రపంచంలో ఉన్న వీరత్వం అంతా అక్కడే కనబడుతుంది, ప్రపంచంలో ఉన్న ధీరత్వం అంతా అక్కడే కనబడుతుంది, ప్రపంచంలో ఉన్న అనుకుతనం అంతా అక్కడే కనబడుతుంది. అందుకే సుందరకాండము. ఒప్పుకుంటారా మిత్రులారా? ఓకే సార్. అవునండి, అవును గురువు గారు. అందుకే వాల్మీకి దాని సుందరకాండము. మిగతావన్నీ కూడా ఓ పేర్లు ఉన్నాయి. ఇది సుందరకాండం. శ్రీరామదూత అని మనసారా పిలిస్తే చాలు, ఎక్కడున్నా వచ్చేస్తాడు, ఏమైనా చేసేస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. రామ భక్తుల కోసం ఇంద్రాది దేవతలతోనైనా, రాక్షసులతోనైనా, నవగ్రహాలతో అయినా సరే దౌత్యం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు. రాముని యొక్క పని లేక రామ భక్తుల కోసం దేనికైనా రెడీగా ఉంటాడు. ఇంద్రాది దేవతలతో యుద్ధం చేయడానికైనా, రాక్షసులు యుద్ధం చేయడానికైనా, దౌత్యం చేయడానికైనా, ఎటువంటి సాహసం చేయడానికైనా, ఏ పని చేయడానికైనా రెడీగా ఉండే వ్యక్తి హనుమ. లాస్ట్ హనుమ జయంతి నాడు నేను రాసుకున్న విశ్లేషణ, వారి రక్షణ కోసం తపో దీక్షతో చిరంజీవిగా నిలిచిపోయాడు. ఆ వాళ్ళని రక్షించడం కోసమే రాములు వారు అవతారం చాలించిన, లక్ష్మణుడు అవతారం చాలించిన, సీతాదేవి అవతారం చాలించిన, సుగ్రీవుడు అవతారం చాలించినా సరే రామాయణంలో ఇద్దరు చిరంజీవులుగా మిగిలిపోయారు. ఎవరు చెప్పండి? విశ్లేషణ ఎలా ఉండాలి? రామాయణం మొత్తం ఇద్దరే చిరంజీవులండి. రాముడు కాదు, సీత కాదు, లక్ష్మణుడు కాదు, సుగ్రీవుడు కాదు. హనుమ, విభీషణుడు. విభీషణుడు ఎందుకు చిరంజీవిగా పెట్టాడు? ఎందుకు చిరంజీవి అయ్యాడు? ఆయన ధర్మాన్నే నమ్ముకొని జీవించాడు కాబట్టి. రాముల వారు చెప్పాడు కాబట్టి, నా పేరు ఉన్నంత వరకు కూడా నువ్వు చిరంజీవిగా ఉంటావు. చెప్పండి అందరూ కూడా. రాముడు ఏం చెప్పాడు విభీషణుడికి? తన పేరు ఉన్నంత వరకు రామ నామము, రామ అన్న శబ్దం ఉన్నంత కాలం నువ్వు చిరంజీవిగా ఉంటావన్న. మరి ఆంజనేయుడు ఎందుకు ఉన్నాడు చిరంజీవిగా? విశ్లేషణ విశ్లేషణ విశ్లేషణ. మరి ఆంజనేయుడు ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు చెప్పండి. రాములు వారు విభీషణుడికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి చిరంజీవి. చెప్పండి ఒకసారి. రాముల వారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి స్వామి చిరంజీవి. రాముల వారు ఇచ్చిన మాట ఏమిటి విభీషణుడికి? ఆయన రామనామం ఉన్నంత వరకు కొంతకాలం చిరంజీవిగా ఉంటారు. చెప్పండి అందరూ ఆనందంగా చెప్పండి.
రామనామం ఉన్న వరకు విభీషణుడు చిరంజీవిగా ఉంటాడు. ఇచ్చిన మాట రాముడు రాములు వారు నిలబెట్టాలంటే ఆంజనేయుడు చిరంజీవిగా ఉండాలి. చాలా బాగుంది గురువు గారు ఆ విశ్లేషణ. చెప్పండి, నచ్చిందా నచ్చలేదు? నచ్చింది గురువు గారు, చాలా బాగుంది. చాలా ఇది మరో కోణంలో చాలా బాగా నచ్చింది గురువు గారు. చాలా చాలా బాగుంది. ఎక్కడ రాములు వారిచ్చిన మాట ఎక్కడ తప్పుతుందో తప్పకూడదు అంతవరకు నేను బతికే ఉంటాను. ఏమైనా కోసం వచ్చానండి. అది ఎంత ఆనందంగా లేదండి ఆలోచన. నచ్చిందా లేదా? బాగుందా లేదా? చాలా బాగుంది గురువు, నచ్చింది. బాగుందండి, సత్యం అది, చాలా బాగుంది. కొంచెం మామూలు పడుతున్నారు కొంతమంది. పర్వాలేదు, లేదు గురు, లేదు, చాలా బాగుంది. లేదండి, చాలా బాగుంది. గురువు గారు మరో కొత్త కోణంలో మీరు చెప్పారు విశ్లేషణ, చాలా బాగుంది, నచ్చింది గురువు గారు. ఇంతమంది క్యారెక్టర్లు రామాయణంలో మనం చూసాం. ఇంతమంది క్యారెక్టర్లు చూసి ఎవరు కూడా చలించలేదు, ఇంక్లూడింగ్ రాముడు, ఇంక్లూడింగ్ సీతాదేవి. శరీరాన్ని త్యాగం చేశారు, ఆత్మస్వరూపంతో ఉన్నారు. మనం ఉంటాం, రాముడు గారు ఉంటారు, నేను ఉంటాను, మీరు ఉంటారు, రామరాజు గారు ఉంటారు, విఠలక్ష్మి గారు ఉంటారు, పెద్దమ్మ ఉంటారు, మాధవీలత గారు ఉంటారు, మొలపూడి గారు ఉంటారు. అందరూ ఆత్మస్వరూపంతో ఉంటాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్ ని తీసేయండి. మనందరం కూడా ఆత్మస్వరూపంతో ఎల్లప్పుడూ ఉంటాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు కదా, అర్జున పిచ్చి కదా, అందరూ ఆత్మస్వరూపంతో బతికే ఉన్నావు అయ్యా, నువ్వేదో పొడి చేస్తావు, ఏదో చంపేస్తావు అనుకుంటున్నావు, నువ్వేం పీకేదేం లేదు, అందరూ ఆత్మస్వరూపంతో బతికే ఉన్నాము అని చెప్పాడే లేదా శ్రీకృష్ణుడు? చెప్పారండి, చెప్పారు గురువు గారు, మొదట్లోనే చెప్పారండి. మొదట్లోనే అర్జున విషాద యోగంలో మాట్లాడని శ్రీకృష్ణుడు సాంఖ్య యోగం 2వ అధ్యాయంలోని 12వ శ్లోకంతో నోరు విప్పుతాడు. అంతవరకు శ్రీకృష్ణుడు నోరు ఇప్పుడు, అర్జున నువ్వు ఏదో అమాయకంగా ఆలోచిస్తున్నావు స్వామి, ఆత్మస్వరూపంతో అందరూ బతికే ఉన్నావు, నువ్వు, నేను, భీష్ముడు, మీ తాత, మీ మామ, మీ బంధువులు, నీ మిత్రులు, నీ సోదరులు అందరం కూడా ఆత్మస్వరూపంతో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి బతికే ఉన్నాము అన్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మొదటి డైలాగ్ భగవద్గీత. సో వీళ్ళు ఆత్మస్వరూపంగా బతికి ఉన్నా సరే స్వస్వరూపంతో ఇదే శరీరంతో రామాయణ మొత్తం మీద వెతుకున్న వాళ్ళు విభీషణుడు, ఆంజనేయుడు. ఎందుకంటే రాములు వారు విభీషణుడికి ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే ఆంజనేయ స్వామి వెతుకుండి తీరాలి. ఈ రకంగా ఆలోచిస్తే ఆత్మస్వరూపం ఎందుకు అనుభూతి రాదండి? ఇందాక పెద్దమ్మగారు చెప్పాను, జ్ఞానము అంటే మనం ఆలోచించే తీరు. ప్రతి వాడికి ఇచ్చాడు భగవంతుడు, 1 లీటర్ పెట్రోల్ ఇచ్చేసాడు. నువ్వు ఎలా వాడుకుంటావా? ఇల్లు కాల్చేస్తావా 1 లీటర్ పెట్రోల్ తోని? లేదా 1 లీటర్ పెట్రోల్ తోని ఒక యంత్రాన్ని నడుపుతావా? 1 లీటర్ పెట్రోల్ తో నువ్వు గమ్యస్థానం చేరుకుంటావా? 1 లీటర్ పెట్రోల్ తగలబెడతావా అన్నది నీ ఇష్టం. అది జ్ఞానం. ఒప్పుకుంటారా మిత్రులారా? ఖచ్చితంగా అయిపోయింది కదా దోషం. ఎలా వాడుకుంటాను అన్నది జ్ఞానం. దాన్ని సెషన్ ఇచ్చేస్తాను. సుందరకాండ మొదలెట్టాలి కాబట్టి మంగళవారం కాబట్టి చెప్తున్నాను. కర్మ, భక్తి, జ్ఞాన,
వైరాగ్య మార్గాలను హనుమ తత్వమే ఒక మంచి ఉదాహరణ. ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోక్కర్లేదు. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలు ఏవైతే ఉపనిషత్తుల్లో పేర్కొన్నారో వీటన్నిటికీ కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్ హనుమంతుడే. తాను చేసే ప్రతి కర్మ నిష్కామంగానే చేశాడు. రాముని అచంచల భక్తిని ప్రదర్శించాడు. జ్ఞానంతో ఆత్మానుభూతి పొందాడు. వైరాగ్యంతో చిరంజీవిగా ఉన్నాడు. భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు ఆంజనేయుడు మిమ్మల్ని. మీరందరూ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రతి వాడు చెప్పాలి. ఆంజనేయుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇది నా విశ్లేషణ. ఆ ప్రశ్నకి ప్రతి వాడు సమాధానం చెప్పాలి. ఆంజనేయుడు ఏమడుగుతున్నాడంటే మిమ్మల్ని అందరినీ, ఒక వానరమే ఎంత సాధించగలిగితే అత్యంత జ్ఞానవంతుడైన మానవుడు ఎందుకు సాధించలేకపోతున్నాడు? ఆంజనేయుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. చెప్పండి. ఒక వానరుడైన నేనే ఇన్ని సాధిస్తే అత్యంత జ్ఞాన సంపన్నుడైన మానవుడైన మీరు ఎందుకు సాధించలేకపోతున్నారు? ఆన్సర్. అజ్ఞానం వల్ల గురువు గారు. ఇది ఆంజనేయుడు ప్రశ్నగా తీసుకోండి. నలుగుడి గారు. మాయతో కూడిన అహంకారం ఒక తెరలాగా ఉండడం వలన దాన్ని సేవించలేక మనం వేణుగోపాల్. తెలుసుకునే జ్ఞానాన్ని పక్కన పెట్టడం వల్ల గురుగారు. లక్ష్మి గారు. గురుగారు అహం అడ్డం తగలడం వల్ల, నేను అన్న అహం తొలగిపోతే అహంకారం, దానివల్ల విర్రవీగుతూ మానవుడు అసలైన సత్యాన్ని మరుగున పడేసుకుంటున్నాడు. ధర్మరాజు గారు. ఒక కోతిని సాధిస్తే మానవుడు ఎందుకు సాధించలేకపోతున్నాడు? నేను అహంకారంతో అసలు జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు గురుగారు. వెరీ గుడ్. బాలాజీ గారు. ఇది ఓన్లీ డైలాగే. బాలాజీ గారు. మనిషి తను తెలుసుకోబోవటం చాలా చాలా దూరం వెళ్ళిపోయింది. ఒక కోతే ఎందుకు సాధించినప్పుడు మానవుడు ఎందుకు సాధించలేకపోతే? అదుపు లేకపోవడం వల్ల. బ్యూటిఫుల్. లంక గారు. సన్లత్ గారు. మాలతి పెద్దమ్మ గారు. ఒక కోతి సాధించినప్పుడు జ్ఞానవంత మనిషి ఎందుకు సాధించి? మాలతి గారు. పెద్దమ్మ గారు చెప్పండి. అపరాజిత భారతంగా ఒక కోతే సాధించినప్పుడు మనిషి ఎందుకు సాధించి? మనిషికి అజ్ఞానం అనేది కట్టుబడి ఉంది గురువు గారు. దాన్ని తొలగించుకుంటే కృషితో నాస్తి దుర్భిక్షం అజ్ఞానం లేదా? చేసుకోవచ్చు. కోతులకి అజ్ఞానం లేదా? కరెక్ట్ గా చెప్పండి. సత్యకళ్యాణి గారు. మాయకు లోబడి గురువు గారు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సత్యనారాయణ వాసం శెట్టి గారు. ఒక కోతే సాధించినప్పుడు మనిషి ఎందుకు సాధించలేదు? అజ్ఞానం వల్ల గురుగారు. 1 లీటర్ పెట్రోల్ వాడుకోక అజ్ఞానం వల్ల వచ్చిందండి. నరసింహాచార్య. స్వామికార్యంతో ఆయన విజయం సాధించాడు. స్వకార్యం మనకు చెప్పి ఇక్కడ ఉన్నామని. స్వామి కార్యం, ఇది స్వకార్యం. అందుకోసమే సాధించలేకపోతున్నాను. బ్యూటిఫుల్. బాగా చెప్పారు. జయలక్ష్మి గారు. మనిషికి అన్ని తెలుసు అని మాయ అనే అహంకారం కూడా. వెరీ గుడ్. మాయ. ఓ త్రినాథరావు. గురుజీ, ఒక్క మాట. మానవుడు అరిషత్ వర్గాలను జయించలేకపోతున్నాం సార్.
ఈశాన త్రయాలను విడిచిపెట్టలేకపోతున్నాం సార్. ఆ మాయలో వండిపోవడం వల్ల ఒక్క మాట సార్, ఒక్క పదంలో చెప్పండి. ఒక్క మాట అరిసద్వర్గాలని జయించలేకపోవడం వల్ల. వెరీ గుడ్, ఎక్సలెంట్. మాధవలత గారు, కోతిని సాధించినప్పుడు మానవుడు జ్ఞాన సంపన్నుడు అంటే యాక్చువల్ గా మనిషికి అహంకారం మమకారం అనే మాయ తెర కమ్మేస్తుంది, అందులో నుంచి బయటికి తొందరగా రాలేకపోతారండి. వెరీ గుడ్. హరిమ గారు, హరిమ. మాధవీలత గారు అంతలేదండి. యాక్చువల్గా అక్కడి నుంచే పుట్టాం కదా మనం, మనకు బాగా తెలుసు అని అహం అంతే. ఇది కొత్తగా ఉంది. ఓకే, అక్కడి నుంచి పుట్టాం, కోతి నుంచి పుట్టాడు మానవుడు అంటాం కదా, దాని నుంచి చాలా నేర్చుకోవాలి మనం. బట్ నేర్చుకోకపోవడం అనేది మన అహంకారమే. బాగుంది, కొత్త రకంగా ఉంది విశ్లేషణ, బాగుంది. మాలతి పెద్దమ్మ గారు మైక్ ఆన్ చేశారు. ఏంటి మాలతి పెద్దమ్మ గారు, ఒక్కోతే ఇంత పని చేస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సమాధానం మన చేతుల్లోనే ఉంది. మీరందరూ కరెక్ట్ గా చెప్పారు. మాయ, అహంకారం, ఈషణత్రయాలు, అరిషడ్ వర్గాలు, నేను, నాది, ఆపత్ర్యం, స్వామి కార్యం, మనంతా కూడా స్వకార్యం. నరసింహాచార్య చెప్పారు. అక్కడి నుంచే పుట్టాం, కానీ ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అయిపు కాదు. రాముడు ఆత్మ అయితే హనుమంతుడు ప్రాణం. ప్రాణ విభూతే ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి. రాముడు ఆత్మ అయితే హనుమంతుడు ప్రాణం. అడిగినప్పుడు చెప్పలేదు పెద్దమ్మ గారు. చెప్పడం కాదండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి మీరు చెప్పింది అని అడుగుతుంది. రాముడు ఆత్మ అయితే హనుమంతుడు ప్రాణం. మన లెక్క ప్రకారంగా మానవుల యొక్క అజ్ఞానం వల్ల రాముడు విష్ణుమూర్తి, ఆంజనేయుడు శివుడు. అజ్ఞానం. రాముడు విష్ణుమూర్తి, ఆంజనేయుడు సూర్యుడు. పోనీ అలా తీసుకుందాం. ఇప్పుడు విష్ణుమూర్తిని కొలిచిన వాడు ఎవడు? అండ్ రాములు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరిని పూజ చేసేది లేడు. ఎవరు వచ్చిన తర్వాత ఎవరు పూజ చేశాడు చెప్పండి? శివుణ్ణి అండి. ఇక్కడ రాముడు వచ్చేసి అన్ని లింగాలను ప్రతిష్ఠించేసి ఆయన్ని స్మరించి ఆయన ధ్యానించి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ రావణాసుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని చెప్పేసి మళ్ళీ వచ్చి శివలింగం ప్రతిష్టాపన చేశాడు. ఒక పక్క రాముడు వచ్చేసి శివుడిని విపరీతంగా కొలిచేస్తున్నాడు. ఇక్కడ శివుడు వచ్చేసి రాముడికి దాసుడిగా ప్రవర్తిస్తున్నాడు. రాముడు గారు ప్రతిష్ఠ చేద్దామని లింగం ప్రతిష్ఠ చేద్దామంటే ఆంజనేయ స్వామి చెప్పడం ఏంటి, ఆయన వెళ్ళిపోవడం ఏంటి, రాకపోవడం ఏంటి? ఇది విశ్లేషణ ఆలోచించుకోవాలి. ఆంజనేయ స్వామి వెళ్దాం, లేట్ గా రావడం, ఎంత పనికిరాని ఇది విశ్లేషణలు ఇవన్నీ కూడా. ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నాడు శివరూపంలో. రాముడు వారు ప్రతిష్ఠించిన లింగము ఆంజనేయుడు ఎందుకు వెళ్ళిపోయాడు అనుకున్నారు? లింగ రూపంలో అక్కడ ఉన్నాడు కాబట్టి. నిత్యగారు ఏమంటారు? అవును స్వామి, అవును సార్. చాలా మంది ఆంజనేయ లింగానికి వెళ్ళాడు, లేట్ గా రావడం వల్ల రాముడు వారి ఇక్కడ సైతక లింగాన్ని, ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించారు. కాదు, ఆంజనేయుడు అక్కడికి వెళ్ళలేదు. రాముడు ప్రతిష్ఠించిన లింగంలో ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి. ఎంత ఆనందంగా ఉంటుందండి ఆలోచన. ములుగుడికి అవునండి. గురుగారు ఇద్దరు ఒకటే గురువు గారు, అది అభేద స్థితి. అసలు మన సత్సంగంలో అయితే గురువు గారు ఇంకా అద్భుతంగా శివుడు విష్ణువు లేదు, ఉన్నది ఒక్కటే
ఒకటే చైతన్యం. నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు, ఆంజనేయుడు రాముడి కింద. అందుకని శాస్త్రీయ రాముడు ఏమన్నారు, ఇది వీళ్ళ వేసుకున్న ప్లాన్, అది శాస్త్రీయ రాముడు. అవును, అది అద్భుతంగా చెప్పారు గురువు గారు మీరు. అందరూ నిరూపణ తీసుకుంటూ ఇలా నటిస్తుంది. అందులో ఏడ్చాడు రాముడు కూడా. పరమాత్మ ఆ విభూతిగా వచ్చాడు. భరతుడికి ఆ విషయం తెలుసు, లక్ష్మణుడికి తెలుసు, ఆంజనేయుడికి తెలుసు, రాముడు ఆఖరికి రావణాసుడికి కూడా తెలుసు. అదే అది శాస్త్రీయ రాముడు. రావణాసురుడిని అంత పొగిన రాముడికి రావణాసుడికి తెలీదా? రాముడికి తెలుసు. అదే మారీచుడితో చెప్తాడు, మారీచుడి చేత చెప్పిస్తాడు. రామో విక్రమ ధర్మ అని మారీచుడు చెప్తాడు, కానీ మారీచుడి చేత చెప్పించింది ఎవడు చెప్పండి? రాములు రాముడే గురువు గారు, పరమాత్మ. రాముడు కాదు, రావణాసురుడు. అప్పటి వరకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి కాకముందు వాయువ్య అస్త్రంతో, అగ్నియాస్త్రంతో సుబాహుణ్ణి ధ్వంసం చేసేసి వాయువ్యాస్త్రంతో మారీచుణ్ణి మొత్తాన్ని శ్రీలంక బోర్డర్ కి, ఇండియా బోర్డర్ కి కొట్టేసాడు రాముడు వారు. వాయువ్యాస్త్రంతో మారీచుడు ఎగిరిపోయి ఎక్కడ పడ్డాడు? మన కన్యాకుమారి బోర్డర్ లో పడ్డాడు. ఇప్పటికి చాలా జరిగింది. రాముడు గారు పెళ్లి అయిపోయింది, ఇది అయిపోయింది, తర్వాత ఈ వనవాసంగా అరణ్యవాసం అయిపోయింది, కిష్కింధకాండ అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, యుద్ధకాండం వచ్చేసింది. సారీ, ఇది కిష్కింధకాండంలో, ఇది అరణ్యకాండంలో జరిగింది. సో ఇన్ని జరిగినా సరే రావణాసురుడు సాక్షాత్ మారీచుడు వెతుక్కుంటూ వచ్చాడు. నా రామాయణాలు అదే రాశాను. ఎలాగా? ఐ వాంట్ ఎ ప్లాన్, యు ఆర్ ద రైట్ పర్సన్, కరెక్ట్ ప్లాన్ ఇస్తావు. రాముడు అంటే ఎవరో నీకు తెలుసు, ఆల్రెడీ నువ్వు రాముడిని ఎదుర్కొన్నావు. నీకు యు ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ లార్డ్ రామ. రాముడి మీద చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నీకు. అందుకోసం అని చెప్పి నువ్వు వెళితే బాగుంటుంది. రావణాసుడే లేడి రూపంలో వెళ్ళొచ్చు కదండి, లేకపోతే తన కొడుకైనా ఇంద్రజిత్తును పంపించచ్చు కదండి. జిత్తులు మారి ఇంద్రజిత్తు మించిన మారి ఎవరు మారీచుడు కూడా లేవు. ఇంద్రజిత్తు ఆయన పేరే జిత్తులు మారి ఇంద్రజిత్తు. ఇంద్రుడు జయించాడు పెద్ద జిత్తులు మారి. అలాంటిది తన కొడుకునే పంపిస్తే రావణాసుడు గొడవ లేదు కదా, బ్రహ్మాండంగా నటిస్తాడు. కానీ మారీచుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? మారీచుడి చేత రామునుడే స్వయంగా రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పించడానికి. రావణాసురుడు సాక్షాత్ బ్రహ్మవేత్త అండి, మహాజ్ఞాని. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, శివుడిని మెప్పించుకున్నాడు. అదే శివుడు ఆంజనేయ రూపంలో వచ్చేసి సుందరకాండం రావణాసురుడు ఎతబోధ చేస్తాడు. అదే శివుడు. రావణాసురుడా, నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్వి, ఆప్త మిత్రుడివి, నువ్వు నా ప్రాణమిత్రుడివి, నా ఆత్మే నువ్వు. కానీ చిన్న తప్పు చేస్తున్నావు స్వామి. రాక్షస వంశం అంతా కూడా సమూలంగా నశించిపోతుంది స్వామి. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఏమీ చేయక్కలేదు. సీతాదేవిని తీసుకెళ్లి రాముడు వారికి అది మంచి పని కాదు. నువ్వు ఇచ్చేసి రియలైజ్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసిన తప్పు రియలైజ్ కావు, ఇప్పుడే దిద్దుకో. నీ లంక బాగుంటుంది, నీ ప్రజలు బాగుంటారు, నీ భార్య పిల్లలు బాగుంటారు, నీ కొడుకులు బాగుంటారు. ఇక్కడ ఆపి నేను ఆల్రెడీ ఇద్దరు కొడుకుని చంపేశాను, అక్షయ్ కుమార్ని చంపేశాను. ఇంకా నీకు ఇంకా కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు పోగొట్టు? ఇంత హితబోధ సాక్షాత్తు శివుడు రావణాసురుడు చేస్తాడు. ఎందుకంటే తన ఆప్త భక్తుడిగా. ఇది విశ్లేషణ. ఎంత జ్ఞానం ఉందండి దీంట్లో.
మిత్రులారా, పాపం ఈ రోజు మనం వరమరాజు గారు క్షమించండి, మీ సమయాన్ని నేను తీసుకున్నాను. గురుగారు ఈరోజు గురుగారు చెప్పండి గురుగారు, బాగా మీ సుందరాకాండ చెప్పండి అంతా. అందుకని ఈ రోజు కదా నేను చెప్తాను నా శ్లోకం. రాముల వారు పేరు చెప్పారంటే నా మనసులో ఒక రకమైన ఉత్తేజం వచ్చేస్తుంది, ఒక రకమైన శక్తి వచ్చేస్తుంది. ఆ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. పూజ్య గురుదేవులు చెప్పారు, రాముడు అని తలుచుకున్నావు అనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆయన నాకు ఇచ్చిన వరం, నా గురుదేవులు ఇచ్చిన వరం. ఆ శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది, చైతన్యం వాళ్ళకి వస్తుంది. సో మనుషులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆత్మజ్ఞానం కూడా ప్రసాదించే శక్తి రుద్రాంశ సంభూతుడైన హనుమకి మాత్రమే ఉంది. సో మనం పాఠాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? హనుమంతుల వారి. పోతి నుంచి. మనం ఎక్కడి నుంచి పుట్టామో అక్కడి నుంచి నేర్చుకోవాలి. నేను ఎక్కడి నుంచి పుట్టాము? రుద్ర స్వరూపమైన హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అంటే మన తాత ముత్తాతలు కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతే కదా, సైన్స్ అదే చెప్తున్నారు కదా. ఇంకో చిన్న స్టోరీ చెప్పేసి అందరూ ఆనందపడతారు, రాత్రి హాయిగా నిద్రపోతారు. అది చెప్పి ముగిద్దాం, 5 నిమిషాలు తీసుకుంటాను. మీరు ఆంజనేయ స్వామి చాలా సార్లు దర్శించుకున్నారు కదా, చాలా గుళ్ళు దర్శించుకున్నారు కదా. ఆంజనేయ స్వామి విగ్రహం కొన్ని గుళ్ళు మాత్రమే ఉంటుంది. ఆంజనేయ స్వామి భారీగా ఉంటాడు, తోకలకు వచ్చి తోకకు ఒక గంట ఉంటుంది. అటువంటి ఆంజనేయ స్వామిని మీరు దర్శించుకున్నారు ఎవరైనా? చెప్పండి. లేదండి, దర్శించుకున్నాను. లేదు గురువు గారు. చెప్పండి. ఆంజనేయ స్వామి ఉండి ఆంజనేయ తోకల పైకి ఉండి తోక గంట వేలాడుతుంది. నందింపురలో ఉంటుంది సార్ విగ్రహం. ఎక్కడ? చెన్నైకి దగ్గరలో ఉంటుంది సార్. నందింపురం ఏదో పేరు. వెరీ గుడ్, బాగానే చెప్పారు. చెన్నైకి దగ్గరగా ఉంటుంది. సో ఇంకా పరమరాజు ఎక్కడ చూసి అదే అదే గుర్తులేదు గురుగారు. అక్కడ చెన్నైలో చూసాను గురుగారు. ఊరి పేరు గుర్తులేదు. వెంకటరామరాజు గారు బెంగళూరులో ఉంది గుడి. ఆంజనేయ స్వామి తోక గంట వేలాడుతుంది. షోడింగర్ లో ఉంది గురువు గారు. ఎక్కడ? చెన్నై షోడింగర్. విఠల లక్ష్మి గారు చెప్తారు. ఎక్కడమ్మా? చెన్నై దగ్గర షోడింగర్. నరసింహస్వామి కొండ ఒకటి, ఆంజనేయ స్వామి కొండ ఒకటి ఉంటాయి. ఆంజనేయ స్వామికి తోకగా గంట ఉంటుంది గురువు గారు. బ్యూటిఫుల్. గురువు గారు చెన్నైలో నంగనల్లూరు సార్ జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ? నంగనల్లూరు. నందనందూరు. నంగ షోడింగర్ గుడి మోడల్ గుడి అక్కడ కట్టున్నారు అనమాట. నంగనల్లూరు అక్కడ కూడా అట్లాగే తోక పొడుగ్గా వచ్చి గంట వేలాడుతుంది. నంగనల్లూరు. వెరీ గుడ్, వెరీ గుడ్. కర్ణాటకలో కూడా ఉంది. సో సో ఆంజనేయ తోకకి గంట వెరీ క్లియర్గా ఉంటుంది. మీరు చెప్పినట్టు తమిళనాడులో ఉంది. ఎగ్జాక్ట్లీ. నాకు పేరు జ్ఞాపకం రాలేదు. ఈరోజు విఠలలక్ష్మి గారి సహాయం తీసుకుందాం అనుకున్నాం. ఏంటమ్మా? నందనల్లూరు అంతేనా? స్పెల్లింగ్ చెప్పండి. తిన్నారు గారు విఠలలక్ష్మి. NANGA గురువు గారు. నంగా నల్లూరు అంతేనా త్రినాథ్ గారు? వెరీ గుడ్. అమ్మయ్య హాయిగా ఉంది. ఒక డౌట్ క్లియర్ అయింది. చెప్పండి త్రినాథ్ గారు, చెప్తేనే ముందుకు వెళ్తాను. చెప్పండి త్రినాథ్ గారు.
నంగనల్లూరు అని చెప్తున్నాను సార్. NANDA NALLURU నల్లూరు, నంగనల్లూరు. నల్లూరు ఆ ఊర్లో నల్లూరు ఉంది. నల్లూరు. ఓకే, బ్యూటిఫుల్. సో నంగనల్లూరు అందరికీ అర్థం అయిపోయింది. NANDA NALLURU నంగనల్లూరు. మిత్రులారా అర్థమైపోయింది కదా? సో మీకు చాలా ఇంట్రెస్ట్ గా వినండి, ఇంపార్టెంట్. ఎందుకు ఆంజనేయ స్వామి తోక గంట ఎలా వచ్చింది అన్నది బ్యూటిఫుల్ గా రాశారు. పురాణాల్లో కూడా కొన్ని మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గొప్పతనం, రాముల వారి గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇది దీంతో చెప్పేసి ఈ రోజు సుందరకాండని అంతవరకు ముగిద్దాం. రాముల వారు ఓకే అంత అయిపోయింది. ఆంజనేయ సమయంలో సీతాదేవి చూసి రావడం, బండి వెనక్కి రావడం, చూడమని ఇవ్వడం. ఇంకా రాముల వారికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి యుద్ధం అనేది డిక్లేర్ అయిపోయింది. సుగ్రీవుడు కూడా ఆర్డర్ ఇచ్చాడు, కమాన్ రెడీ అని చెప్పేసి యుద్ధ బేరీ కూడా మోగించాడు. వీళ్ళందరూ కూడా మొత్తానికి వారధి నిర్మించడం, వారధి దాటిపై లంకలో ప్రవేశించడం, యుద్ధం కూడా మొదలయ్యే స్టేజ్ వచ్చింది. ఓకే, వీళ్ళు కిష్కింద నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ వానర సైన్యం అంతా కూడా, ఈ వానర సైన్యంలో ఎక్కువ అందరూ కూడా మగవాళ్లే వెళ్ళారు, మగ కోతులే వెళ్ళారు. ఆడకోతుల్ని రాముల వారు వద్దన్నారు. కథ అయినా సరే ఇంట్రెస్ట్ గా ఉంటుంది వెనక. ఆడకోతులు వద్దన్నారు. సో ఈ మగ కోతులన్నీ కూడా అందరూ ఇంకా ప్రతి ఒక కోతి ఫ్యామిలీ నుంచి అందరూ బయలుదేరు, మగవాళ్ళందరూ కూడా యుద్ధాన్ని బయలుదేరుతున్నప్పుడు పాపం ఈ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, అందరూ కూడా మిగతా ఈ మగ కోతుల్ని అన్ని రకాలుగా పాపం కళ్ళతో కార్చుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారు కదా. మరి వస్తారో రావడో తెలియదు కదా, వస్తారో రారో తెలియదు. అంటే రాముల వారికి లక్ష్మణుడికి తిలకం, యుద్ధ తిలకం పెట్టేసి దాని విజయ తిలకం అంటారు. పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు పాపం. సో ప్రతి కోతికి కూడా వాళ్ళ తల్లో, వాళ్ళ పెళ్ళమో, వాళ్ళ చెల్లో, వాళ్ళ అక్కో, వాళ్ళ మేనత్తో ఒక బొట్టెత్తి ఏడుస్తూ సాగిన రాముల వారిని చూశారు. ఒక్కసారి హృదయం ద్రవించిపోయింది రాముల వారి. మరి అంటే రాముల వారు అప్పుడు ఒక్కసారి నించొని ఒక్క వాగ్దానం చేశారు, ప్రతిజ్ఞ చేశారు. అమ్మ మీరెవ్వరూ కూడా బాధపడదు. ఎంతమంది అలా బల్లుకాలు కూడా బయలుదేరాయి. ఇది కొన్ని ఎలుగుబంట్లు కూడా, ఎక్కువగా వానర సైన్యం, ఎలుగుబంట్లు కొంతమంది జాంబవంతుతారు. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎంతమందిని అయితే నేను తీసుకొని యుద్ధానికి వెళుతున్నానో అంతే మంది వానరులతోని మళ్ళీ నేను వెనక్కి వస్తాను. ఒక్క వానరుడు కూడా యుద్ధంలో మరణించడు అని ఒక్క ప్రతిజ్ఞ చేస్తాను. రామ ప్రతిజ్ఞ. ఒక్కసారి చెప్పండి ఏమన్నారు రాముల వారు మిత్రులారా? యుద్ధానికి ఎంతమంది అయితే వెళుతున్నామో అంతమంది మళ్ళీ తిరిగి వస్తాము, ఇది నా వాగ్దానం అని చెప్పి ఎంత ఆనందంగా ఉంది. వెళ్ళారు, యుద్ధం డిక్లేర్ అయింది. చాలా మంది రాక్షసులు వచ్చారు. వీళ్ళందరూ కూడా, వానరులందరూ కూడా రెచ్చిపోయారు. లక్ష్మణుడు, రాముడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, ఇంకా చెప్పాలంటే ఇలా ఎంతో అందరు వానరులు రెచ్చిపోయి మొత్తం చీల్చి చెండ. ఈ వానరుల్లోని ఒక రకమైన వానరులు ఉన్నారు. వాళ్ళ పేరు సింగిలీక అని ఒక వానర జాతి ఉంది. ఈ వానర జాతి, సింగిలీక వానర జాతి ఒక అడుగు కోతులేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అడుగున్నర మించి పెద్ద అవ్వదు, అంతే సైజు. వాళ్ళు ఆ కోతులు ఎటువంటి ఆయుధం పట్టుకోలేరు, ఎందుకంటే చిన్న కోతులు కాబట్టి. కానీ వాళ్ళ పళ్ళకున్న శక్తి, వాళ్ళ గోళ్ళకి ఉన్న శక్తి గొప్పది. భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడు. ఈ సింగిలీక వానరులు ఒక్కటే వెళ్ళవు,
ఒక మూకుమ్మూడిగా ఏదైనా చెయ్యాలి దాడి చేస్తాయి. దాడి చేసి అవతల వాడిని చీల్చి చెండాడిస్తాయి. ఒక్కటే యుద్ధానికి వెళ్ళదు, ఒక సమూహంగా వెళ్తారు. మూకుమ్మడిగా అంటారు తెలుగులో. వెళ్ళేసి దాన్ని ధ్వంసం చేస్తారు. ఆ శక్తి ఉంది. పళ్ళు అండ్ గోల్డ్ అవే వాళ్ళ ఆయుధాలు. సో ఈ సింగిలీగ కోతులు కూడా చాలా వచ్చాయి, కొన్ని వేల కోతులు వచ్చాయి. యుద్ధం జరుగుతున్నది. చాలా మంది లాస్ట్ స్టేజ్ లో ఇంకా కుంభకర్ణుణ్ణి బలవంతంగా యుద్ధంలో మేల్కొలిపి రావణాసుడు కుంభకర్ణుడి యుద్ధానికి పంపిస్తాడు. కుంభకర్ణుడి యుద్ధమే అత్యంత ప్రమాదకరమైన యుద్ధం. రాముల వారికి ఆ విషయం తెలుసు. ఎందుకంటే విపరీత భారీ శరీరం అండ్ కాళ్ళు భూమి మీద ఉంటే ఆకాశంలో తల ఉంటుంది. అంత భారీ విగ్రహం ఆ బ్రహ్మదేవుడు అందించారు. అండ్ అటువంటి భారీ శరీరంతో అటువంటి భారీ రథంలో కూర్చొని ఇంకా అన్నమాట కాదనలేక యుద్ధానికి వస్తాడు మన కుంభకర్ణుడు. యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. అందరూ కూడా ఎవరితో పాటు రాక్షసులు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే రావణాసుడు ఒక బాణం ప్రయోగించాడు. ఈ విభీషణుడు అనేవాడు రాముడితో రాముడు గారు అంత భయంకరం కాదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఎందుకంటే ఈయన విష్ణుమూర్తి స్వరూపుడు, ఆయన శివ భక్తుడు. అందుకోసం రావణాసుడు యుద్ధం అంతా ఫేస్ టు ఫేసే జరగాలి. కొన్ని మాయలు మంత్రాలు ఉన్నప్పటికీ కూడా ఫేస్ టు ఫేసే. ఈ కుంభకర్ణుడు కానీ నశించిపోయాడంటే మాత్రం ఇంకా రావణాసురుడు పర్వాలేదు. రాముల వారికి ఆ ధైర్యం ఉంది, ఆ ప్లానింగ్ ఉంది. సో కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. పెద్ద భీకర యుద్ధం జరుగుతుంది. రాముల వారి అస్త్రంతో ప్రయోగిస్తారు. కుంభకర్ణుడు మరణించడం జరుగుతుంది. మరణించి రథం నుంచి కింద పడిపోతున్నప్పుడు భారీ రథం అది. ఆ రథానికి ఛత్రం ఉంటుంది, గొడుగు ఉంటుంది, మీకు తెలుసు కదా ఛత్రం. ఆ ఛత్రానికి గంటలు వేలాడుతుంది. ఈ కుంభకర్ణుడు పడిపోతూ చెయ్యలు గనేసి ఒక గంట ఛత్రం నుంచి విడిపోయి కింద పడింది. కుంభకర్ణుడే పెద్దది, రథం ఇంకా పెద్దది, ఈ గంటలు కూడా పెద్దవి. అది తిన్నగా వచ్చేసరికి ఈ కోతులు ఏవైతే ఉన్న చిన్న చిన్న కోతులు, సింగిల్ కోతులు సమూహంగా వెళ్తాయి కదా. ఈ గంట పడించారు. గంట కింద ఒక 1000 కోతులు గంట లోపల ఉండిపోయి భీకరంగా కోతులు లోపల ఉండిపోయి 1000 కోతులు, చిన్న చిన్న కోతులు, ఒక అడుగు కోతులు గంట లోపల 1000 కోతులు. ఈ కోతులు ఒక్కసారి గంటలు పడిపోయి ఏంటో ఒకసారి చీకటి అయిపోయింది. గంటలో పడిపోయి కాబట్టి చీకటి ఏం జరుగుతున్నదో తెలియదు, ఏంటో తెలియదు, ఏం వినపట్లేదు. ఇక్కడ అసలు విషయం అండి, కోతులు అప్పుడు చర్చించుకుంటున్నాయి. చిన్న చిన్న కోతులు ఏమిటంటే రాజు ఏమిటి, అనవసరంగా వచ్చాం, యుద్ధానికి ఇరుక్కుపోయాం, ఏం జరుగుతుందో తెలియదు, మనం ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎందుకు ఈ కప్పేసిందో తెలియదు, ఎందుకు చీకటి వచ్చిందో తెలియదు, ఏమీ వినబట్టలేదు మనకని చెప్పాం. దాంట్లో కోతుంటే మన రాజు సుగ్రీవుడు ఉన్నాడు కదా, ఆయనకి బుర్రలేదు. మన మంత్రి హనుమంతుడు, ఆయనకి ఇంకా బుర్రలేదు. వాడు ఏదో మనందరినీ యుద్ధాన్ని తీసుకొచ్చారు ముందు వెనక ఆలోచించకుండా. ఈ మాటలు ఎలా ఉంటాయి చూడండి, సరదాగా ఉంటాయి. ఒకళ్ళన్నారు రాముడు అంటే పారిపోవడం ఏంటి, ఆయన రాముడు యుద్ధానికి వెళ్ళడం, మనం వెళ్ళడం ఏంటి, మనం సాయం చేయడం అంటే పిచ్చితనం కాదు. మనకి ఏం సంబంధం రాముల వారికి? రాముడు మనిషి, మనం వానరులు, మనకి ఆయన సంబంధం అని చెప్పి రాముడు మూర్ఖుడు, ఆయన మన స్వార్థంగా వాడుకున్నా చాలా స్వార్థపరుడు. ఇలా ఎంతో చర్చ జరుగుతున్నది. ఏది చీకట్లో కూర్చొని కోతులు దానికి మొసలు పోతుంది. కంగారు పడద్దు, ఏం జరిగిందో తెలియదు, మనం ఎందుకు చీకట్లు ఎదుర్కొంటున్నామో తెలియదు, అసలు ఏది తెలియనప్పుడు ఎందుకు ఒక్కసారి రామనామాన్ని జపించుకొని చూద్దాం ఏం జరుగుతుంది. రామ 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 తారక మంత్రాన్ని జపించుకుంటాం మంచిదని చెప్పి దాంట్లో ఒక ముసలి కోతి చెప్పి అది కూడా యుద్ధానికి వచ్చింది. మిగతా అందరూ హేళన చేశారు. ఇంకా ఇంత జరిగిన తర్వాత ఏం జరుగుతుందో లేదు, మరి ఎక్కడ ఉన్నామో తెలియదు, ఇంకా రామ అంటారు. ఆ ముసలి కోతి మాత్రం రామ 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 అనుకుని జపం చేస్తున్నాడు. ఈ ఆక్షేపణ చేసిన కోతులన్నీ కొంతసేపు పోయిన తర్వాత అరిచి అరిచి వాగి వాగి అలసిపోయి ఇంకా అవి కూడా రామ రామ అంటాం మొదలైంది. ఈ నీతులు కూడా ఉన్నాయి రామ రామ అని. అప్పుడు ఎంతసేపు వరుస్తాయి పాపం.
అది కూడా రామరామ అన్న మొదలెట్టి అలా జరిగింది. ఈ గంట బయట ఏం జరుగుతున్నది అంటే కుంభకర్ణుడు కొట్టేశాడు రాముడు. కొట్టేసిన తర్వాత యుద్ధం ఆల్మోస్ట్ సాయంకాలం అయింది, యుద్ధం క్లోజ్ చేసే టైం అయింది. అప్పుడు సుగ్రీవుడిని ప్రతిరోజు రాములు ఒప్పించి అడుగుతుండేవారు. సుగ్రీవు ఒకసారి సైన్యాన్ని లెక్క పెట్టాను, ఎందుకంటే రాములు వారు వాగ్దానం ఇచ్చారు. ప్రతిరోజు సుగ్రీవుడు తన సైన్యాన్ని లెక్క పెడుతుంది. కరెక్ట్ గా సరిపోయాయి. ఇంతకుముందు లక్ష్మణుడితో పాటు కొన్ని కోతులు మూర్చపోతే సంజీవిని పథకం వల్ల ఆ కోతులు కూడా వెతికించాడు రాములు వారు. అది ఓకే. ఇప్పుడు ఈ రోజు లెక్క పెట్టి సుగ్రీవుడు అన్నాడు, రామ 1000 కోతులు మిస్ అవుతున్నాయి, అని కనబట్లేదు, జాడ తెలియట్లేదు. మరొక్కసారి లెక్క పెట్టి సుగ్రీవు అన్నాడు. మరొక్కసారి సుగ్రీవుడు అంతా వానర సైన్యాన్ని లెక్క పెట్టాడు. అంటే ప్రతిదానికి ఒక సైన్యానికి ఒక హెడ్ ఉంటాడు కదా, వాడు రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎస్, నా సేఫ్ అని, మై పీపుల్ ఆర్ సేఫ్, మై పీపుల్ ఆర్ సేఫ్. సుగ్రీవుడు మళ్ళీ లెక్క పెట్టి 1000 కోతుల దాకా మిస్ అవుతున్నాయి రామ అన్నాడు. ఇంకా రాముడు పదండి అన్నాడు. ఆంజనేయుడు, రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు అందరు కలిసి వెతకడం మొదలెట్టారు. యుద్ధ భూమిలోకి వచ్చారు. అప్పుడు ఇంకా చీకటి పడుతున్నారు. జరిగాయి ఇక్కడ రథాలు కూలిపోయిన వాళ్ళు, కుంభకర్ణుడి యొక్క పార్థివ దేహం, 9 రాక్షసులు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ కళేబరాలు, కూలిపోయిన రథాలు ఎన్ని కనబడుతున్నాయి. ఎక్కడెప్పుడు కోతులు వెతుకుతున్నారు, ఏమైనా జరిగిందా, దెబ్బ తగిలేయా, ఎక్కడెప్పుడు కనబడలేదు. అప్పుడు రాములు వారి దృష్టి గంట మీద కూడా, పెద్ద గంట, అది కుంభకర్ణుడి గంట. ఒక్కసారి హనుమ అంటాడు. హనుమకి అర్థమైపోతుంది. వెంటనే తోకతోని ఒక శరీరాన్ని పెంచుకొని ఈ తోకతో గంట చుట్టి ఒక్కసారి పైకి ఎత్తుతాడు. కింద 1000 కోతులు ఉన్నాయి, సింగిలిక కోతులు. ఎంతసేపు చీకట్లో ఉన్న కోతులు ఒక్కసారి వెలుగు కనబడుతుంది, ఏం అర్థం కాలేదు, కళ్ళు నిలుపుకున్నాయి. ఎదురుకుండా చూస్తే ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు సాక్షాత్ రాములు వారు ఎదురుకుండా ఎంతసేపు తనలో అనుకున్న మాటలన్నీ కూడా కోతులు బాధపడి ఒక్కసారి అన్ని కోతులు వచ్చి రాముడు పాదాలు. సో అప్పుడు రాములు వారు ఆంజనేయుని చూస్తాడు. ఆంజనేయుని వాడు చాలా సుందరంగా నవ్వుకుంటూ, తనలో తను నవ్వుకుంటూ ఈ తోకతో కనిపెట్టుకొని ఇలా నవ్వుతూ సుందరంగా కనబడ్డాడు ఆంజనేయుడు. రాములు వారు కూడా ఒక్కసారి ఆనందపడి, ఎంత చక్కగా ఉన్నావు స్వామి ఆంజనేయ, గంటతోని తోకతో గంటను పట్టుకొని ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ రూపంలో నేను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి నేను ఎక్కువ రెట్టింపు, వాళ్ళకి నేను మంచిని ప్రసాదిస్తాను, వాళ్ళకి నేను అభయాన్ని రెట్టింపు ప్రసాదిస్తాను అని హనుమకి రాములు వారు ఒక అభయం ఇచ్చారు. ఎందుకంటే రాములు వారు ఎవరిని చంపకూడదు, అలాగే తీసుకొస్తాను హనుమ గంటని ఎట్టి కోరిక అనమాట. అప్పటి నుంచి ఆ గంటతో తోకతో గంట వేలాడుతున్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే రాములు వారు ఎంతో సంతోషిస్తాడు. అన్నదానికి ఈ స్టోరీ ఒకటి సింగిలీక పోతుంది. సో ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి హనుమ ఏం చేస్తున్నాడు రాముల వారు తెలుసు, రాముల వారి ఆలోచన ఏంటో హనుమకి తెలుసు, రాముల వారు ఇచ్చిన అభయం ఎంతమంది తెలియని అంతమందితో రిటర్న్ వస్తానంటాం. ఇవన్నీ కూడా ఒక రకమైన మనకి సత్యాన్ని, ధర్మాన్ని తెలియజేస్తుంది. నచ్చిందా అండి స్టోరీ మిత్రులారా? చాలా బాగుంది గురు, చాలా బాగుంది. నంగనల్లూరు చెన్నై దగ్గరలో ఉన్న నంగనల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ తోకతో గంటతో కూడిన ఆంజనేయ స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. త్రినాథరావు గారు వెళ్ళారు, విఠలకృష్ణ గారు వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైందే తమిళనాడు నుంచి, కన్యాకుమారి నుంచి. సో వరమరాజు గారు సుందరకాండ నేనే మొదలెట్టేశాను. ఈరోజు ఇంట్రడక్షన్ కి 1.5 గంట పెట్టింది. శివహంగురు గారు సంతోషం, చాలా సంతోషం. అండ్ రేపు
మీరు ముందుగా మొదలెట్టేసి మీ 40 సంతోషం. మిత్రులారా, ఒక్కసారి ఆంజనేయ స్వామి తలుచుకుంటూ ఆయన విగ్రహాన్ని, ఆయన పరిక్రమాన్ని, ఆయన యొక్క తేజస్సుని, రుద్రత సంభూతాన్ని, ఆయన యొక్క ఆత్మజ్ఞానాన్ని అన్ని ఒక్కసారి తలుచుకుంటూ మెయిన్ గా రామదాసుడిని, రామదూతుడిని ఒక్కసారి మనసా శిరస వచస అందరూ కూడా ఒక్కసారి ఆయన ప్రార్థించుకుంటూ చిదానంద రూప శివోహం చెప్పండి అందరూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శుభం భూయా. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ శుభం.